ఇది నేను, అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు. నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకోక్కర్లేదు. నేను పెద్దవాణ్ణి, నువ్వు చిన్నవాడివి. నే చదువుకున్నవాణ్ణి, నువ్వు చదువుకోని వాడివి. నీ తెలిసిన్నవాణ్ణి, నువ్వు తెలియని వాడివి. నేను పెద్దవాణ్ణి, ముందు తినాలి, నువ్వు చిన్నవాడివి, వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి, మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది. ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో, ఇన్నీ చేరిపోతాయి. వేదాంతంలో ఒక కథ చెప్తారు. నేను నువ్వైతే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే, వెనకటికి ఒక ఆయన ఒక నది ఒడ్డున ఇల్లు కట్టుకుని అందులో ఉన్నాడు. ఆయన, భార్య, 2 బిడ్డలు. అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది. వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది. చూశాడు. నలుగురు ఏదో చెట్టు పట్టుకున్నారు. ఆ ఇల్లు కొట్టుకుపోతోంది. ముందు అయ్యో అయ్యో ఇల్లు పోతోంది, ఇల్లు పోతోంది అన్నారు నలుగురు. పోతే పోయింది కానీ నలుగురం బతికాం, అంతే చాలన్నారు. వరద ఇంకా ఎక్కువైపోయింది, చెట్టు పడిపోయేటట్టుంది. ఆయన భార్యని ఒకవైపు పట్టుకుని, బిడ్డలిద్దరినీ ఓవైపు పట్టుకుని నదిలో తేలుతూ ఈత్తున్నాడు జాగ్రత్తగా. ఇక ఈదలేకపోయాడు. ముందు చిన్న కొడుకును వదిలేశాడు. పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికొస్తాడు. ఇంకా ఎలాగో ఇంతమందితో ఈదలేను, ఒకరిని వదిలేశాడు. అక్కడ మళ్ళీ నేను నువ్వు. ఆ తర్వాత భార్యని పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకులు పుడతారు. అరుణాచలం పెడితే అరుణాచలంలో మేము కొండ మీద తిరుగుతున్నాం. అంటే ఆ రోజున మాకు ఒక విచిత్ర సంఘటన ఒకటి కనపడింది. ఒక పాలవాడు ఒకడు వస్తున్నాడు. అతన్ని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావా లోపలికేని అడిగాం. అడిగితే మీరు వెళ్ళలేరు, ఆ లోపల గుహ ఉంది, ఆ గుహలో ఒక యోగి ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, ఆయన గోల్డ్ అవి ఇంతంత పెరిగిపోయి ఉంటాయి, పాలు పోసి ఓ చిన్న పిడతలో అక్కడ పెడతాను, మర్నాడు కూడా ఉంటే తాగలేదు, పిడతలో లేకపోతే తాగాడు. నా జన్మ సౌభాగ్యం అని అందులో పోస్తూ ఉంటాను, నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ సూర్యుళ్ళ ఉంటాడు ఆయన, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఈలోగా ఒక క్రిస్టియన్స్ 2 ఆడవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏదో పశ్చిమ దేశాల నుంచి వచ్చారు. వాళ్ళిద్దరి మెళ్ళో సిలువలు ఉన్నాయి. ఎవరి మతమైనా గొప్పదే, ఎవరి మతమైనా పాడు చేయమని, ఎవరి మతమైనా పాడైపోమ్మని చెప్పదు. మనిషి దాన్ని అర్థం చేసుకుని ఉన్నతిని పొందడంలో ఉంటుందంతే. కాబట్టి వాళ్ళిద్దరు వస్తున్నారు అరుణాచలం పర్వతం మీద. వస్తుంటే నేను మా పినమామ గారు నిలబడ్డాం. వాళ్ళు మమ్మల్ని చూసి ఇలా నమస్కారం చేశారు, నేను నమస్కారం చేశాను. మా పినమామ గారు ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా అన్నారు, యు ఆర్ రియల్లీ వెరీ 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 లక్కీ ఓన్లీ ఫర్ ది రీజన్ దట్ యు హ్యావ్ బార్న్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ ది అరుణాచల మౌంటైన్ ఎగ్జిస్ట్స్ అండ్ వేర్ ఏ మహర్షి లైక్ Sri Ramana has lived for decades and decades. But we are unlucky that we have born in a remote country in western place. And we don't have Arunachala. We did not see Ramana Maharshi. We don't have the opportunity to enter into the ashrama and stay there for a couple of days. Every year or every month we can't come. But you can come and stay here. You can see all these holy places. You are a very lucky man. So we don't want to shake our hands with you. We just salute to you for your luck. అరుణాచలము, భగవాన్ రమణ మహర్షి, ఈ 2 ఒకదానితో ఒకటి పెనవేసిపోయి అవిభాజ్యములైపోయాయి. రమణులు ఒకనాడు అరుణాచలము అన్న మాట విని ఆ అరుణాచల క్షేత్ర ప్రవేశం చేసిన దాదిగా ఆయన అక్కడే శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మీభూతులయ్యారు తప్ప అసలు ఆయన ఏ కారణం చేత కూడా అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినటువంటి సందర్భం లేదు. ఒకానొకప్పుడు అరుణాచల క్షేత్రం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చింది. ఇళ్లలో శవాలు ఉండేవి, జనం వెళ్ళిపోయేవారు భయపడి. చిరుతపులులు యథేచ్ఛగా ఊళ్ళో సంచరించి అవి ఆ శవాల్ని తీసుకెళ్లి అరుణాచలం కొండ మీద పెట్టుకు తింటూ ఉండేవి. అంత భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు వారు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. 1 సంవత్సరం అరుణాచలంలో ఇంతింత పెద్ద పెద్ద దోమలు బయలుదేరాయి. ఆ దోమల నుంచి రక్షించుకోవడం కోసం 3 నుంచి 4 పెద్ద పెద్ద ఉన్ని దుప్పట్లు కప్పుకునేవారు.
అంత దుప్పటీలు కప్పుకుంటే తప్ప వాటి యొక్క తొండం శరీరానికి తగలకుండా ఉండేది కాదు. ఇంచుమించుగా ఒక 2 అంగుళాల సూది శరీరంలోకి దింపేస్తే ఎంత బాధ కలుగుతుందో, ఆ దోమ కరిస్తే అంత బాధ కలిగేది. దాని వలన విపరీతమైనటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలిపోయాయి. ఆ సమయంలో అందరూ అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు భయపడిపోయి. భగవాన్ రమణుల దగ్గరికి కూడా వచ్చి కొంతమంది అడిగారు, ఇంత భయంకరంగా ఉంది, మనం కొంతకాలం పాటు వెంకటాచలం వెళ్ళిపోదామని. వారు నోరు విప్పి మాట్లాడేవారు కాదు. కావ్యకంఠ గణపతి ముని కలిసిన తరువాతే వారు మాట్లాడడం ప్రారంభం చేశారు. ఆయన ఎప్పట్లాగే అలా అని ఊరుకున్నారు. ప్రతిదానికి అలాగే అనేవారు. ఆ మర్నాడు వాళ్ళు అన్ని మూటా ముల్లి కట్టుకుని వచ్చేసారు. వచ్చేసి భగవాన్ మనం బయలుదేరదామా అన్నారు. అని అడిగారు. ఎక్కడికి అని అడిగారు. వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు అని అడిగారు. ఎందుకు అంటే నోటితో కాదు, సంజ్ఞే. అంటే ఇక్కడ పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయి కదా అన్నారు. ఆయన ఏ దోమలే రానివ్వండి, ప్లేగ్ వ్యాధే రానివ్వండి, అంతే అరుణాచలంలోనే ఉండిపోవడం. విరూపాక్ష గుహలో అంతంత దోమలు కరుస్తున్నటువంటి రోజుల్లో కూడా అంత పెద్ద పెద్ద కంబళీలు కప్పుకుని ఆయన అలాగే ఉన్నారు తప్ప ఆయన మాత్రం అరుణాచలం క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. అటువంటి రమణ మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే. అది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఆయన ఎప్పుడు జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి, నువ్వెవరో నువ్వు తెలుసుకో. సూర్య నాగమ్మ గారు తన లేఖల్లో ఒక మాట రాశారు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అంటుండేవారు. ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎక్కడైనా గతి తప్పి కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఆయన నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేవారు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేటప్పటికి అయిపోయినట్లే, ఇంకా అక్కడతో చర్చ పూర్తయిపోయినట్టే. అది బ్రహ్మాస్త్రం. నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఆయన ప్రశ్న వేసి విడిచిపెట్టలేదు. గణపతి మునికి చెప్పారు, ఇతరులకు చెప్పారు, అనేక పర్యాయములు అనేక మందికి చెప్పారు. ఆ తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారు. ఆయన తరచుగా చెప్పినది ఒక్కటే, నేను నేను అన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెడితే, నేనన్న భావన ఎప్పుడు లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చేటటువంటి నేను అన్న భావనని బోలెడన్ని నాది అన్న భావనలు చుట్టూ చేరి ఉంటాయి. దీన్ని మధుకైటభులు అంటారు. ఒక్క నేను తేనె చుక్క వేస్తే చుట్టూ ఎన్ని కీటకములు చేరుతాయో, ఒక్క నేను ఉంటే దాని చుట్టూ ఎన్ని నాదులు చేరుతాయో. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా పంచె, నా ఉత్తరీయం, నా కళ్ళజోడు, నా రుద్రాక్షలు, నా గొలుసు, నా ఉంగరాలు, ఎన్నో నాదులు. ఒక నేనుకి ఎన్ని నాదులు. ఒక్క తేనె చుక్క ఉంటే దాని చుట్టూ ఎన్ని కీటకాలు. మధుకైటభులు ఇద్దరు సంహరింపబడ్డారు అంటారు విష్ణువు చేతిలో. ఆ మధుకైటభులు మరణించడం అంటే నేను, నాది, అహంకారము, మమకారము, ఈ నేను అన్నది బయటికి రావడం ప్రత్యేకంగా ఎవరి యొక్క ఉపదేశం అక్కర్లేదు. ఎవ్వరి ఉపదేశము అవసరం లేకుండా ప్రతి వాళ్ళకి పుట్టుకతో సహజంగా ఏర్పడేటటువంటి లక్షణం. భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రతిపాదన కానివ్వండి, భాగవతంలో పోతన గారి ప్రతిపాదన కానివ్వండి, ఒకటే. మాయకంతటికీ కారణం ఎక్కడుంటుంది అంటే ఆ నేను యొక్క విస్తారమునందు ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను అంటాను, నాకు ఆకలిస్తోందండి అంటాను. అమ్మయ్య నేను పడుకున్నానండి, నేను కూర్చున్నానండి అంటాను. ఎదురుగుండా ఉన్న వ్యక్తి అదే అంటాడు, నాకు ఆకలిస్తోందండి, నేను తిన్నానండి, నేను నిద్రపోయానండి, నేను బట్టలు కట్టుకున్నానండి అంటాడు. నాలో ఉన్నటువంటి నేనన్న భావన ఏదుందో అది ఏ ఒక్కరిలో ఉన్న నేనన్న భావనకి వేరు కాదు. అన్ని నేనులు ఒకటే. ఇప్పుడు నాకు ఆకలిస్తోంది అన్నప్పుడు నేను ఏ బాధ పొందుతానో, నేను బాధపడుతున్న వాణ్ణి అని ఏ భావనతో అంటానో, నీకు ఆకలేసినప్పుడు మీరు కూడా అదే అన్నారు. కానీ మాయా అన్న మాట యొక్క విస్తరణ ఎక్కడుంటుందంటే ఇక్కడ నేనంటాను, అందులోని నేనుని నువ్వు అంటాను. ఇక్కడ నేను నేను, అక్కడ నేను
నేననను నువ్వంటారు. ఇక్కడి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు అవడంలో మాయ వస్తుంది. మాయ అంతా దేని వల్ల కమ్ముతుంది? పునర్జన్మలన్నీ దేని వల్ల కలుగుతాయంటే ఇక్కడి నేను అక్కడి నేను కాదు, దీని మధ్యలో ఎన్ని సముద్రాలైనా పట్టేస్తాయి. ఎందుచేత? స్వార్థము అన్న మాటకంతటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నేను ఆ నేను ఒకటి కాదు, ఈ నేను వేరు ఆ నేను వేరు, ఇది నేను అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు, నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకోక్కర్లేదు, నేను పెద్దవాణ్ణి నువ్వు చిన్నవాడివి, నే చదువుకున్నవాణ్ణి నువ్వు చదువుకోనివాడివి, నీ తెలుసున్నవాణ్ణి నువ్వు తెలియని వాడివి, నేను పెద్దవాణ్ణి ముందు తినాలి, నువ్వు చిన్నవాడివి వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది. ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో ఇన్నీ చేరిపోతాయి. వేదాంతంలో ఒక కథ చెప్తారు. నేను నువ్వైతే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే, వెనకటికి ఒక ఆయన ఒక నది ఒడ్డున ఇల్లు కట్టుకుని అందులో ఉన్నాడు. ఆయన భార్య 2 బిడ్డలు. అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది. వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది. చూశాడు, నలుగురు ఏదో చెట్టు పట్టుకున్నారు, ఆ ఇల్లు కొట్టుకుపోతోంది. ముందు అయ్యో అయ్యో ఇల్లు పోతోంది ఇల్లు పోతోంది అన్నారు నలుగురు. పోతే పోయింది కానీ నలుగురం బతికాం అంతే చాలన్నారు. వరద ఇంకా ఎక్కువైపోయింది, చెట్టు పడిపోయేటట్టుంది. ఆయన భార్యని ఒకవైపు పట్టుకుని బిడ్డలిద్దరినీ ఓవైపు పట్టుకుని నదిలో తేలుతూ ఈత్తున్నాడు జాగ్రత్తగా. ఇక ఈదలేకపోయాడు. ముందు చిన్న కొడుకును వదిలేశాడు. పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికొస్తాడు. ఇంకా ఎలాగో ఇంతమందితో ఈదలేను, ఒకరిని వదిలేశాడు. అక్కడ మళ్ళీ నేను నువ్వు. ఆ తర్వాత భార్యని పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకులు పుడతారు. కొడుకును వదిలేశాడు, పెద్ద కొడుకుని. వాడు నదిలో వెళ్ళిపోయాడు ప్రవాహంలో. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. ఇక భార్యని పట్టుకుని ఈదలేననుకున్నాడు. ఇంకొక భార్య దొరుకుతుంది ఈవిడ వెళ్ళిపోతే. భార్యని వదిలిపెట్టాడు. తను మాత్రం ఆఖరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. కారణం, అక్కడ ఉన్న నేను మీద ఉన్న భ్రాంతి ముందు ఆ మిగిలిన నేనులలోని నేనులు నువ్వులయ్యాయి. ఆ నువ్వు నిలబడదు నేను ముందు. ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే, నేనుకి యథార్థమైన అర్థము తెలిసిపోయిన నాడు నేను నువ్వు ఉండదు, ఉన్నదొక్కటే ఉంటుంది. ఈ నేనే ఆ నేను. ఈ నేను ఆకలేస్తే ఏ బాధపడుతుందో ఆ నేను ఆకలేస్తే అదే బాధపడుతుంది. కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు. కాబట్టి తింటే నేనంతా తినాలి, అందుకని అందరూ తినాలని కోరుకుంటాడు. ఈ నేను నువ్వు అనేటటువంటి 2 మాటలలోనే అసలు తెలుసుకోవడం అనేటటువంటి సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది. ఈ నేను యొక్క యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి, అంతే మారిపోతుంది. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా దేన్ని చూపిస్తామంటే దీన్ని చూపిస్తాం, శరీరాన్ని చూపించి ఇది నేనంటాం. ఇది నేనన్నప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే ఇది ఉండాలి అని ఉంటుంది. అస్థి అంటే ఇది ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే సత్యం ఏమిటి? ఇది ఉండదు. మరి ఏది ఉంటుంది? దీన్ని తొడుక్కున్నది ఉంటుంది. దీన్ని తొడుక్కున్నదేది ఆత్మ. అది నేను అన్నాడు అనుకోండి, ఇంకేమి లేదు అసలు. ఇంకా అతనికి ఏ భయం లేదు, అయిపోయిందంటే అతని జీవితం గట్టెక్కిపోయినట్టే, పండిపోయాడు. అదొక్కటే మార్గం. సమస్త వేదాంతము, సమస్త బోధ, సమస్త వాంగ్మయము దేనికి అంటే అసలు నేను వైపుకి తిరగడానికి. అంతే, యథార్థం అంతే. ఏది తప్పు నేను ఆ నేనుని పట్టుకుంటే భయం. ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతము కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో ఆ వస్తువుని పట్టుకుని అది ఉండాలి 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 అని ఎంత భ్రాంతి పెట్టుకోండి, అది ఉండేది కాదు. అది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళిపోయి తీరవలసినటువంటి దాన్ని ఉంటుంది ఉంటుంది అని పెట్టుకున్నది భ్రమ అవుతుంది, భయానకమవుతుంది తప్ప
ఎప్పుడూ వెళ్ళనిది, ఎప్పుడూ ఉండేది ఏది తొడుక్కుందో అది నేను అన్నాడు అనుకోండి, అది వెళ్ళే అవకాశం లేదు. అది నేను అన్నప్పుడు ఇంకా భయపడ్డానికి ఏముంది? ఇక భయపడ్డావు. ఎందుకంటే ఒక సత్యమునందు బాగా రుజువు చేసుకుని ఉన్నాడు. కొన్ని కోటాను కోట్ల జీవుల్ని చూశాను, వెళ్ళిపోతాయి శరీరాలు, నేను ఉంటుంది. ఆ నేను అహంస్ఫురణ, అదే మహర్షి యొక్క మరణ వేదన. ఆయనకి చిన్నతనంలో కలిగినటువంటి మరణానుభూతి అదే. అక్కడే ఆయన సత్యం మీద ఉంచుకున్నారు. ఇది పడిపోతుంది, ఆ నేను ఉండిపోతుంది. ఆ నేను అనుకున్న నాడు ఈ నేను పడిపోయినా, నేను అనేటటువంటి అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా అతను అంగీకరించి ఉన్నాడు అది పడిపోతుందని. అది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దాంతో పెద్ద అనుబంధం, దాని గురించిన ఏడుపు ఎక్కడుంటుంది? ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు ఇవాల్టితో నా ఉపన్యాసాలు అయిపోతాయని, నాకు తెలుసు ఇవాల్టితో మీ దగ్గర నా ఉపన్యాసాలు అయిపోతున్నాయని. నాకు బహుశా రేపు సాయంకాలం, నిన్న నీ పాటికి కొవ్వాళ్ళలో నేను రమణ మహర్షి గురించి చెప్తున్నాను, అరుణాచలం గురించి చెప్తున్నాను అని ఒకసారి తలంపునకు రావచ్చేమో, కానీ నేను ఇక్కడ బతికున్నంత కాలము ఉపన్యాసాలు చెప్తానన్న ఊహ నాకు ఎప్పుడూ లేదు. నేను ఇక్కడ 9 రోజులు అనుకున్నది 8 రోజులకు అయిపోయింది అంతే. కాబట్టి ఇప్పుడు నాకు సత్యం తెలుసు, నేను ఇక్కడే ఎప్పుడూ చెప్తూ ఉండను. ఇక్కడ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఎక్కడో విశాఖపట్నంలో ఉపన్యాసం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడ పూర్తి అయిపోతుంది. ఇది వదిలిపెడతానని తెలుసు కాబట్టి నాకు వ్యామోహం పెరిగిపోయే అవకాశం ఉండదు. ఇది నేనన్న భావన పెట్టుకున్నది ఎంత ఎక్కువ అవుతుంటే అంత తృష్ణ దీన్ని నిలబెట్టుకోవాలని పెరుగుతుంది. కానీ సత్యం అది జారి తీరాలి. అది ఏ కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు దాన్ని నిలబెట్టడం. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, ఆయన దీన్ని సృజించాడు పంచభూతములతో. పంచభూతములతో దీన్ని సృజించిన తర్వాత ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఇది పడిపోకుండా దీన్ని ఉంచు అని అడిగారు చాలా మంది. అది సాధ్యం కాదు అని చెప్పాడు. అది కుదరదు. ఎందుకు కుదరదు అని అడిగారు. అది సృష్టి ధర్మము, దాన్ని దాటడం నా వల్ల కాదన్నాడు. అదంతే. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినది పడిపోతుంది, పడిపోయినది పుడుతుంది. ఇది పడిపోతుంది, లోపల ఉన్న ఆత్మ వేరొక దాన్ని తొడుక్కుంటుంది మళ్ళీ సుఖదుఖములను అనుభవించడానికి. ఈ లాల్చి ఈ సాయంకాలం నేను వేసుకున్నాను, ఈ లాల్చి రేపొద్దున నేను వేసుకోను. ఇంకా ఇది ఇంటికి వెడితే విప్పేస్తాను అంతే. చెమట పట్టింది కాబట్టి ఇక మరొకసారి వేసుకోవడానికి పనికిరాదు, వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేసేటప్పుడు నాకు భ్రాంతి ఉండదు, ఇది వదిలిపెట్టేస్తానని తెలుసు కాబట్టి. ఇది ఎప్పుడూ నేను వేసుకుని ఉంటానన్న భావన నాకు లేదు, వదిలిపెడతాను. కానీ వేసుకుంటున్న శరీరం మార్చుకుంటోంది చొక్కాలని. అలా ఆత్మ మార్చుకుంటోంది. అది నేను. ఈ నేను కాదు. దాని మీద ఉంచుకోగలిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యమునందు నిలబడిపోయినటువంటి వాడికి ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా, ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నప్పుడు కూడా గాబరా ఏం ఉండదు, కంగారేం ఉండదు. భగవాను ఒక మాట చెప్తుండేవారు, అది ఎంత వేదాంతంతో మాట్లాడేవారు ఆయన, ఎంత గంభీరంగా మాట్లాడేవారు. ఆయనకి సర్కోమా వచ్చింది, ఎడం చేతి మీద పుండు పుట్టింది. పుండు పుట్టి మీతో చెప్పాను, అలా నెత్తురు కారిపోతూనే ఉండేది. ఎంత పోటో, దాని మీద వెన్నుపూసల మధ్య ఉండేటటువంటి నరం తెగిపోయింది. ఎంత పోటు. ఇంత పోటుకి ఆయన సాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా అది అంత బాధ పెడుతోంది కదా, ఇదిగో ఈ ఫలానా మందులు మీరు వేసుకుంటే, ఈ మందుల పట్టీలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే నొప్పి తగ్గుతుంది కదా అంటే, ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? ఒక చుట్టం ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ చుట్టం ఎక్కువ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏమనవలసి ఉంటుంది? చూసి చూడనట్టు ఉండాలి, పెట్టి పెట్టనట్టు ఉండాలి, పట్టించుకోనట్టు ఉండాలి. ఆయన వెళ్ళిపోవాలని కోరిక మనసులో ఉంది, చాలా బాగా పట్టించుకున్నారు అనుకోండి, ఆ చుట్టం వెళ్తాడేంటి, చాలా బాగా చూస్తున్నారని కూర్చుంటాడు. ఇదే ఒక కట్టె. ఎప్పుడు లోకంలో బోలెడన్ని కట్టెలుంటాయి, ఏ కట్టె అయినా కాలిపోవలసిందే. మీరు కాల్చండి కాల్చకపోండి, అది మట్టి అయిపోతుంది. ఇదొక కట్టె, ఇది కాలిపోతుంది ఒకప్పుడు. ఈ కట్టెకు మళ్ళీ ఓ పుండు,
ఆ పుండుకి మళ్ళీనేమో ఈ కట్టెకొచ్చిన చుట్టం దాన్నంత గౌరవం అంత ముద్ద అలా చేసే కదూ దాన్నంత పెంచుతున్నారు అన్నారు ఆయన. ఎంత సాక్షి భావనో చూడండి. అసలు ఆయనకి శరీరముతోడి సంగము లేకుండా అంత సాక్షిత్వం ఏర్పడడానికి కారణం ఒక్కటే, అసత్య వస్తువు. అసత్య వస్తువు అనేటటువంటిది ఒకటి తెలిస్తే లోకంలో దాని మీద మీకు విపరీతమైన వ్యామోహం ఉండదు. అందుకే మీరు చూడండి, ఎక్కడెక్కడి అసత్య వస్తువులు ఉంటాయో అక్కడక్కడవి కాసేపు సంతోషంగా ఉంటాయి, ఆ తర్వాత ఎంత తొందరగా వాటిని వదిలిపెడదామా అని ఉంటుంది. రైలు ఎక్కాలనుకోండి, ఆ రైలు వెళ్ళిపోతుందేమో అని రిక్షా ఎక్కుతాడు, గబగబా రైలు ఎక్కుతాడు, మంచి సీటు దొరకాలి, కూర్చుంటాడు. కూర్చున్న గంటకి ఇంకా రేపు పొద్దుటికి చేరతా ఉంటాడు. రైలు దిగిపోయేటప్పుడు అమ్మయ్యా అయిపోయింది ప్రయాణం వచ్చేసా ఉంటాడు. ఏది అసత్యమో, అసత్యం అంటే తనకి జీవితాంతం దానితో సంబంధం లేదో, తాను దిగిపోతాడో దాంతో అంత వ్యామోహం పెట్టుకోడు. అందుకే అద్దె ఇంటి మీద మోజు ఉండదు ఎవరికి. అద్దె ఇల్లు పాడైపోతోంది అనుకోండి, అందులో అద్దెకున్నవాడికి ఏముంటుంది, అది పాడైపోతుంది, దాని గురించి అందులో ఉండకపోయినా బాధపడేవారు ఎవరంటే యజమాని, వాడు బాధపడతాడు. అద్దెకున్నవాడు బాధపడ్డావు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఏమనుకోకండి నేను అలా అన్నానని, ఫూల్స్ కన్స్ట్రక్ట్ ది హౌసెస్ అండ్ వైజ్ మెన్ లివ్ ఇన్ ఇట్ అని. చాలా అమాయకులైన వాళ్ళు ఇళ్ళు కడతారు, చాలా తెలివైన వాళ్ళు అద్దెకుంటారు అని ఒక సామెత. ఎందుకంటే వాడికి హాయి, దాని గురించి ఏ సంబంధం లేదు. ఇల్లు కట్టుకున్న వాడికి, యజమానికి ఎంత తాపత్రయమో దాని గురించి, ఎక్కడ సున్నం ఊడిపోయినా ఎక్కడ పెచ్చు ఊడిపోయినా బెంగే, ఏదో చేయించుకుంటూ ఉండాలి. ఆ బాధ అద్దెకున్న వాడికి ఏముంటుంది, యజమాని చేయించలేదు అనుకోండి, దీన్ని విడిచిపెడతాడు, ఇంకో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చోటుకు పోతాడు, లేదు 1000 రూపాయలు తక్కువకి వస్తే వెళ్ళిపోతాడు అక్కడికి, హాయ్. ఇది అద్దె కొంప, ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, ఇందులో ఏం మనం శాశ్వతంగా ఉండిపోం అన్నారనుకోండి, ఇది వెళ్ళిపోతున్నా భ్రాంతి ఉండదు, ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు. మరి నేను, ఆయన మార్గం చెప్పారు లోకానికి. నేనన్న మాట ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు ఆయన. నేను ముందుకొస్తుంది, నేను తన్నుకొస్తుంది, మన ప్రయత్నం అక్కర్లేదు. అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకి వస్తుంది. మీరు చూడండి, దాని ప్రయత్నం అక్కర్లేదు. నేను అంటాను, నేను వచ్చేస్తుంది, కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు, అక్కడికి వెళ్ళమన్నారు. విచారణ అంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది. కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం, సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. మొదట నేనెక్కడ పుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనసుని. నిజానికి ఆ మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఆధారమేది ఊపిరి. ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తారు పూజ చేసేటప్పుడు. నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశ్శక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించిపోతుంది. మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయం అయిపోతుంది. లయం అయిపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మగా తానుంటాడు. ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది. దుఃఖమంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే. మీరు ఈ మాట ఎంత పాటి పట్టుకున్నారో నాకు తెలియదు. మరి సుఖము దుఃఖము ఈ రెండు భావనలు ఎప్పుడుంటాయంటే మనస్సు నిద్ర లేచి ఉంటే. మనసు నిద్ర లేచి లేదనుకోండి, అది ఆత్మలో కరిగిపోయి ఉందనుకోండి, ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మలో లయమై ఉందనుకోండి, అది పైకి రాకపోతే ఇక ఆనందం అన్నది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇది ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. అందుకే అజ్ఞానము చేత ఆనందావస్థ సుషుప్తి, నిద్ర లేపవద్దు అని చెప్తారు. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపవద్దు అంటారు. అందుకే సుప్రభాతం పాడతారు. లేవమని అర్థం. ఎందుకు లేవద్దంటారు?
ఎంతో కష్టపడి ఆత్మస్థితికి చేరుకుంటే పొందేటటువంటి ఆనందం ఏదుందో దాన్ని సుషుప్తిలో పొందుతాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అక్కడ మనసు లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనస్సు, ఇంక ఏది సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? తను ఎక్కడ పడుకున్నాడో తనకి తెలియదు, తన పక్కన ఏముందో తనకి తెలియదు, తన శత్రువు తన దగ్గరికి వచ్చాడేమో తెలియదు, తన కంఠం మీద కత్తి ఎత్తేస్తున్నా తనకి తెలియదు, తను ఆ పూట తినకపోయినా తనకి తెలియదు, తన వాళ్ళెవరి బాధలు తనకి తెలియవు, తనకి సుఖం లేదు, తనకి దుఃఖం లేదు, ఉన్నదల్లా ఒక్కటే ఆనందం. ఏమీ తెలియలేదు. ఏమీ తెలియకపోవడానికి కారణం మనసు పని చేయట్లేదు. మనసు పని చేయకపోతే నిరతిశయమైన ఆనందం, అదే రాశీభూతమైన ఆత్మ. ఆత్మగా ఉన్నంతసేపు ఆనందం. మనస్సు పైకి వచ్చిందా అది వెంటనే ప్రారంభం చేస్తుంది సుఖదుఖాలు, ఉత్తరక్షణం మొదలు పెట్టేస్తుంది. అందుకే మీరు చూడండి, తెలివి వచ్చిందంటారు. తెలివి వచ్చింది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆత్మలోంచి మనసు విడింది. విడగానే అది చేసే పని ఏమిటంటే దానికి బానిసలు ఉంటారు. అది కొన్ని కోట్ల జన్మల నుంచి వశవర్తుల్ని చేసుకుంది, బానిసల్ని చేసుకుంది. దాని ఆదేశం బట్టి లేచి అనుసరించాలి. ముందు 5 జ్ఞానేంద్రియాలని పిలుస్తుంది: కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శేంద్రియం. మనసు లేచిందంటే ఇంకా పడుకోకూడదు. చూడండి, ధూర్తుడైన యజమాని ఉంటాడు, ఆయనకి రాత్రి 2ంటికి తెలివి వచ్చింది అనుకోండి, ఆయన పోన్లే పాపం అందరూ పడుకున్నారు, మనం లేచామని వాళ్ళందరినీ లేపడం ఏమిటి అనుకోడు, ఆయన అందరినీ లేపేస్తాడు. లే నాకు నిద్ర పట్టట్లేదని. అలా మనసు లేచిందనుకోండి, ఇక ఇంద్రియములను పడుకోనివ్వదు, ఇంద్రియములు లేచిపోవాలి. లేచిపోగానే ఏమవుతుందంటే అది ద్వంద్వములలోకి వెళ్ళిపోతుంది. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం ఆలోచన మొదలెట్టేస్తుంది. ఇవాళ ఫలానా చోటుకి వెళ్ళాలి, ఫలానా పని చెయ్యాలి, అది చేద్దాం అనుకున్నాను, అది చేయకపోతే ఏమవుతుంది? వాడెవరికో జ్వరం వచ్చింది, వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు, నాకు తెలియదా విషయం అంటే ఏమవుతుంది? తప్పు కదా. ఎంత అన్యాయం! ఎందుకు అబద్ధాలు? ఇంత బతికి అంత అబద్ధమా? విడితే ఏమవుతుంది? విడితే ఇన్నింటిని ఎలా చక్కబెట్టుకోవాలి? ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయో. ఇవన్నీ వచ్చేటప్పటికి సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం వచ్చేస్తాయి. అదే ఆ మనస్సు గమ్మత్తు ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి అది బడలిపోయి ఉంటే ఇంద్రియాలను ఒక్కటిని వదిలేస్తుంది. అంటే కంటిని, చెవిని, ముక్కుని, నాలుకని, కర్మేంద్రియాలని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేస్తే ఇవి పడుకుంటాయి. మనస్సు తెగిపోయింది అనుకోండి కవాటం, ఇక వీటికి ఏమైనా బాధ ఉన్నా అవి తెలుసుకునే లక్షణం ఉండదు, ఇక సుఖదుఖాలు ఉండవు. మనసే మధ్యలో కవాటం కింద ఉంటుంది. అది యథార్థంగా చెప్పాలి అంటే మీకు అది మోటార్ లాంటిది. చూడండి, కింద విద్యుత్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, పైన గ్రైండర్ ఉంటుంది. ఈ మోటార్ తిరిగితేనే గ్రైండ్ చేస్తుంది పైన ఉన్నది. ఇంద్రియములు గ్రైండర్ లాంటివి, మోటార్ లాంటిది మనస్సు, విద్యుత్తు లాంటిది ఆత్మ. విద్యుత్ కనపడదు, కానీ దాన్ని ఆధారం చేసుకునే మోటార్ తిరుగుతుంది. మోటార్ తిరిగాక ఇంకా గ్రైండర్ తిరగకుండా ఉండదు, బ్లేడ్లు తిరగకుండా ఉండవు. అవి తిరగడం మొదలెట్టాయంటే వేళ్లు కాని, పప్పు కాని, ముక్కలు కాని ఏం పోసినా ముక్కలైపోతాయి. ఆ విద్యుత్ ఉంది, పైన బ్లేడ్లు ఉన్నాయి, మోటార్ పనిచేయట్లేదు, తిరుగుతాయా? తిరగవు. మనస్సు ఊరుకుందో, మనసు నిద్రాణం అయిపోయిందో అంతే, సుఖస్వరూపం, ఏ కదలిక ఉండదు. అందుకే అసలు సమస్త శాస్త్రముల ప్రయోజనం ఏమిటంటే ఆ మనసుకి సత్వగుణాన్ని ఇవ్వడం. అసలు ముందది లొంగాలి. అది ఎందుకు లొంగదీయడం ప్రారంభం చెయ్యాలంటే, గుర్రం ఉంటుంది, గుర్రం అంత గబుక్కుని రౌతుని ఎక్కించుకోదు. ఒకవేళ రౌతుని ఎక్కించుకున్న గుర్రం యొక్క మొదటి లక్షణం ఏమిటంటే వాడిని పడగొట్టడం, వాడిని కింద పారేయడానికి చూస్తుంది. అందుకే రౌతు కొద్దీ గుర్రం అంటారు. ఎంత గొప్ప గుర్రాన్ని కూడా తన ఆజ్ఞను అనుసరించి పరిగెత్తేలా చేస్తాడు. లేకపోతే అదేం చేస్తుందంటే తన మీద కూర్చోలేక పడిపోయేటట్టు చేస్తుంది. కోట్ల జన్మలుగా మనం ఎంత స్వేచ్ఛ మనసుకిచ్చామంటే, మనసు చెప్పింది మనం చేయడమే కానీ బుద్ధి మనసుని ప్రశ్న వేయదు. ఎందుకు అలా చెప్తావు అస్తమానం అని అడగదు. భగవాన్ బోధ అంతా ఇదే.
ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆయన ఎప్పుడూ ఇదే మాట్లాడుతుండేవారు. ముందు చిత్తము యొక్క శుద్ధి కొరకు ప్రయత్నం చెయ్యండి. మనసుని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి 2 ఉండాలి. 1 మితాహారము, 2 మితమైనటువంటి విహారము. ఈ 2 ఉంటే మనసు లొంగుతుంది. ఆహారములో 6వ వంతు మనసు అవుతుంది. మనసు ఏర్పడడానికి కొత్తగా ఏముండదు. మనం ఏ ఆహారం తీసుకున్నామో అందులో 6వ వంతే మనసు అవుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మీరు ఏ భావనతో ఉన్నారో మనసు అలా ఏర్పడుతుంది. అందుకే మీరు చూడండి, 5వ నెల దాటిపోయిన తర్వాత గర్భిణీ స్త్రీ, ఆమె కడుపులో ఉన్న పిల్లలు తరచుగా ఎవరి మాటలు వింటూ ఉంటారో వాళ్ళని తొందరగా గుర్తుపడతారు వాళ్ళు బయటకు వచ్చి. అమ్మమ్మ, తాత, మేనమామ పిల్లలకి బాగా తెలియడానికి కారణం ఏమిటో తెలుసా? పుట్టింటికి వస్తుంది. అస్తమానం తాతగారి మాట వినపడుతుంది, అస్తమానం అమ్మమ్మ మాట వినపడుతుంది, మామ మాట వినపడుతుంది. అందుకే వాళ్ళు తొందరగా ముందు అమ్మమ్మని, తాతని, మామని గుర్తుపట్టేస్తారు. లోపల ఉండి వింటూ ఉంటారు, వాళ్ళకి వినపడుతూ ఉంటాయి ఆ మాటలు. అలా మనస్సుని లొంగ తీసుకోవాలంటే మితమైనటువంటి ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవర్పితాహారము, ప్రసాదమై సాత్వికమైనటువంటి ఆహారము శరీరానికి ఇచ్చి అది లోపలికి తీసుకునేటప్పుడు భగవద్గుణ సహితమై ఇచ్చారనుకోండి. అంటే ఏదో గోవింద నామం చెప్పుకుంటూనో, భాగవతంలో ఒక ఘట్టాన్ని స్మరిస్తూనో, ఏ వెంకటాచల క్షేత్రాన్నో అరుణాచల క్షేత్రాన్నో ఆలోచన చేస్తూనో మీరు తింటున్నారనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా? అది 6వ వంతు ఈ క్షేత్రంగా మారిపోతుంది. దానికి ఉండే లక్షణం, నేను చెప్పింది అబద్ధమేమో మీరు గమనించండి. మీరు అలా ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థ అని ఒకటి ఉంటుంది. అది ఎంత బలం తీసుకుంటుందంటే మనసు, మీరు దేని గురించి బాగా ఆలోచించారో, మీరు తిన్నది జీర్ణమైపోయేటప్పుడు అంతా ఏది ఆలోచింపబడిందో దాన్ని చూపిస్తుంది. అదే చూపిస్తుంది. నేను మీతో పరమ యథార్థం చెప్పాలంటే, అబద్ధం చెప్పకుండా ఉండాలి అంటే, నాకు ఏ ఉపన్యాసం చెప్తున్నానో ఆ ఉపన్యాసానికి సంబంధించినటువంటి విశేషాలు రాత్రి కల్లో కనపడుతుంటాయి ఎక్కువగా. అంటే అదేం గొప్ప విషయం అనేం కాదు, అది నాకే కాదు ఎవరికైనా అవుతుంది. అది నాకే అనుకోకండి. నేను అరుణాచలం గురించి చెప్తున్నాను అనుకోండి, నేను రాత్రి పడుకున్నప్పుడు కొంచెం నిద్ర పడుతూ ఉండగా స్వప్నావస్థలో బలపడిపోతుంది మనసు. బలపడిపోయి అది భగవాన్ రమణులు, సోఫా, ఆ ధ్యానం చేసుకునే హాలు, రమణ బావి, ఆ వెనకాతల ఉన్నటువంటి సమాధులు, ఆ గేటు, అందులోంచి కొండ మీదకి ఎడితే స్కందాశ్రమం, కిందకి దిగితే విరూపాక్ష గుహ, అక్కడి నించుంటే కనపడే అరుణాచల శిఖరాలు, అదే పనిగా చూపిస్తుంటుంది. అదే పనిగా చూపిస్తూ ఉండడం వల్ల వచ్చే లక్షణం ఏమిటో తెలుసా? అది రజోగుణానికి స్పందించదు. ఏదో మీరు తీసుకొచ్చి ఉద్రేకపడవలసిన మాట చెప్పారనుకోండి, అది ఉద్రేకపడదు. కారణం ఏమిటంటే దానికి చల్లటి విషయం తగులుతోంది. అది ఉద్రేకపడకపోగా అంటుంది, అబ్బా పోనిద్దు, అలాగే ఉంటుంది లోకం, దాని గురించి పెద్ద పట్టించుకోకు, వదిలిపెట్టేసి అంటు. ఎందుకో తెలుసా? అది చాలా మెత్తగా ఉంది, మెత్తగా ఉండి మెత్తగా పట్టుకుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీకు తేలిగ్గా పట్టుకోవచ్చు మీ మనసు యొక్క లక్షణాన్ని. మీరు దీపం వెలిగించి దీపం వంక అదే పనిగా దీప శిఖ వంక చూసి, సూర్యుడి వంక చూడలేరు కానీ దీపం వంక చూడగలరు. దీపం వంక చూసి వెలుగుతున్న జ్యోతి వంక మీరు కళ్ళిలా ముయ్యండి, రెపరెపరెపరెపలాడుతుంది, కళ్ళల్లో కనపడుతుంది దీపం. తేలిగ్గా నయనము నాయక దీపాన్ని వెలుతురు పట్టుకుంటుంది కన్ను. మీరు అందుకే దీపం వెలిగించి కళ్ళు మూశారనుకోండి, కళ్ళల్లో కదులుతున్న దీపం కనపడుతుంది. అది దేని మీద మీరు దృష్టి పెట్టి చూశారో అదిగా మారుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది, వృత్తి అంటారు. నేను ఒక కుండ గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, ఘటాకార వృత్తి అంటారు. నా మనసు కుండగా మారుతుంది. మారి కుండ ఇలా ఉంటుంది,
నల్లగా ఉంటుంది, అంచు ఉంటుంది, పైన ఏదో బుడిపిలిగా ఉంటుంది, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయి. అందులో మనం కుండని బింది పట్టుకున్నట్టుగా ఏదో ఒక చేత్తో ఇలా ఎత్తితే పలుక్కుని విరిగిపోతుంది, కింద చెయ్యి పెట్టి కుండని పైకెత్తాలి అంటే కుండగా మారుతుంది. ఘటాకార వృత్తి అంటారు, వృత్తి అలా మారుతుంది. మారి తత్సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. అందుకే మీరు ఏ వస్తువుతో సంగం ఎక్కువ పెట్టుకుంటున్నారో ఆ వస్తువుగా మారుతూ ఉంటుంది. అది దానికి ఉన్న లక్షణం. అది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఎప్పుడూ ఏదో ఓ వార్తాపత్రిక పట్టుకుని పైనుంచి కింద వరకు నేరాలు, దోపిడీలు, దొంగతనాలు, అదేంటి హత్యలు, అక్కర్లేనటువంటి మోసాలు, ఎవడెంత సంపాదించాడు, ఎవడ కారాగారంలో కూర్చున్నాడు, ఎవడి మీద ఎన్ని కేసులు ఎట్టారు, ఇవి ఒక్కటే నా బుర్ర నిండా పెట్టుకుంటున్నాను అనుకోండి. గంటకి న్యూస్ బులెటిన్ అదే పనిగా చూస్తూ ఉండడం, అదే మాట్లాడుతూ ఉండడం చేశాను అనుకోండి. మీరు గమనించండి, రాత్రి పడుకున్నప్పుడు భయమైనటువంటి విషయాలతో కూడుకున్న వాటిని ప్రతిపాదన చేస్తుంది. మనసుకున్న లక్షణం ఏమిటంటే ఆహార విహారముల చేత సంస్కరింపబడుతూ ఉంటుంది. అందుకే మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, మీరు ఎక్కడ తిరుగుతూ ఉంటారు, ఎలా తిరుగుతూ ఉంటారు, ఈ రెండే ప్రధానం. దానికి ఈ రెండిటి చేతనే ప్రభావితం అవుతుంది. మీకు నేను ఒక పచ్చి యథార్థం చెప్పాలంటే, ఇదే పునర్జన్మలకి కారణం అవుతుంది. పునర్జన్మలు పోయి మోక్షానికి వెళ్ళిపోవాలన్నా, మళ్లీ పునర్జన్మలో పరమ భగవద్భక్తుడిగా పుట్టగలగాలన్నా, వచ్చే జన్మలో అతి హీనమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవాలన్నా, మీరు ఇప్పుడు మనస్సుకి ఏం పెట్టి తయారు చేస్తున్నారన్నదే ప్రధానం. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కుండ బద్దలగొట్టి చెప్పేశాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధనమునకు కాని మోక్షమునకు కాని కారణము మనస్సు ఒక్కటే. మీరు బాగా గమనించుకుంటూ ఉండాలి, మీ మనసు దేనిని కోరుకుంటోంది. మీ మనస్సు మంచి విషయాలు కోరుకుంటోంది, దాన్ని నిరుత్సాహపరచకూడదు, అస్సలు నిరుత్సాహపరచకూడదు. అవి అందాయా అందలేదా పక్కన పెట్టేయండి. కానీ అవి అందలేదనేది పరితాపము చెందితే పరితాపాన్ని ప్రోత్సహించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు మానస సరోవరం వెళ్ళాలని కోరిక, నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోండి. మానస సరోవరం వెళ్ళలేకపోతున్నానని నేను ఎక్కువ బాధపడుతున్నాను అనుకోండి, నేను దాన్ని ఎందుకు అలా బాధపడతాం అనకూడదు, పడనాలి. ఎందుకో తెలుసా, ఉత్తమ వస్తువు గురించి శోకిస్తోంది, ఆ శోకము ఉత్తమ శోకము. అదే అనవసరపు విషయం మీద కోప్పడుతోంది అనుకోండి, అది అర్ధరహితమైనటువంటి విషయం. అది ఎందుకో అస్తమానం ఎవరినో చూడడం, కోప్పడుతూ ఉండడం అలవాటు చేసుకుందనుకోండి, తగిన కారణం కాదు, మంచి కారణానికి కాదు కోప్పడుతోంది. ఇప్పుడు మీ మీద మీరు కోప్పడడం నేర్చుకోవాలి. భగవాన్ రమణ మహర్షి ఒకసారి ఇదే చెప్పారు, నాకు తరచుగా కోపం వస్తుందన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, నీ కోపం మీద కోపం తెచ్చుకో. ఆయన అన్నాడు, నేను ఫలానా వారితో మాట్లాడతాను, వాళ్ళు సరిగా స్పందించరు, నాకు చాలా కోపం వచ్చేస్తున్నాడు, కోప్పడిపోతూ. ఆయన అన్నారు, అప్పుడు నీ శరీరాన్ని నువ్వు తిట్టుకో, నీ మనసును నువ్వు తిట్టుకో, అది ఉత్తమమైనటువంటి మార్గానికి ఎడతావు. నువ్వు ఎదుటివారిని నింద చేస్తే, ఎదుటివారి మీద కోప్పడితే నరకానికి ఎడతావు, నువ్వు పాడైపోతావు. దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి? ఎదుటివాడు ఎటు వినడు, వినని వాడిని నువ్వు తిడుతున్నావు, వినటి వాడి మీద కోపం పెంచుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? రౌద్ర ప్రవృత్తి నీలో పెరిగిపోతుంది. అప్పుడు నీ కక్ష వాడి మీదకి వెళ్ళిపోతుంది, కక్షతో తూగుతూ ఉంటుంది, మనస్సు తూలిపోతూ ఉంటుంది. అందుకే చూడండి, భగవద్భక్తిలో ఉందనుకోండి వెనక్కి వెళ్ళిపోతుంది, సాత్వికంలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇది బాగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? సనాతన ధర్మమునందుండేటటువంటి అద్భుతం అదే. మీరు గమనించండి, మీరేమీ చెయ్యక్కర్లేదు. ఒక డోలక్ పట్టుకుని, మృదంగం పట్టుకుని 10 మంది కూర్చుని జై జయశంకర హరహర శంకర, జై జయశంకర హరహర శంకర అని తప్పట్లు కొడుతూ ఓ గంట సేపు భజన చేశారనుకోండి, మీరు వెళ్ళిపోయారనుకోండి ఇంటికి, అది జై జయశంకర హరహర శంకర, జై జయశంకర హరహర శంకర అంటుంది. మీరు గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అని పాడారనుకోండి, అది మీరు పాడమనకపోయినా గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంట. గోదావరి మీద గట్టు, గట్టు మీద చెట్టు నిన్ను రక్షిస్తాయా? హరహర శంకర, జయ జయశంకర నిన్ను రక్షిస్తాయి. అందుకని విహారము, ఆహార విహారములు ఏ ఉంటాయో
ఆ వాటి గురించి ముందు నువ్వు విచారణ చేసుకోవడం, నీ మనసుని జాగ్రత్త పెట్టుకోవడం, దాన్ని పరిశీలిస్తూ ఉండడం. అది అడుగుతోంది గమనిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే వేదాంత శాస్త్రమునందు మనసు పసిపిల్ల, బుద్ధి కన్న తల్లి. మనసుకి అక్కర్లేని విషయం ఉండదు. అసలు దానికి ఇది అడగచ్చా ఇది అడగకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ ఉండదండి. నన్ను నమ్మండి మీరు, అది అసలు అలా ఏం ఉండదు. దానికి అలా తప్పు కదా, అలా అడగచ్చా అని ఉండదు. అది ఎంత అసహ్యకరమైన విషయాన్నైనా ప్రతిపాదన చేసేస్తుంది. అది చెయ్యి అంటుంది, అలా ఊహిస్తుంది, అటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తుంది. మీరు బుద్ధి చేత ఇలా వేలు చూపించారనుకోండి, పసిపిల్లలు చూడండి, ప్లగ్గుల్లో వేళ్ళు ఎడతారు. అమ్మ నా కొడుకు కదా అని చూడదు, పట్టుకుని 2 లెంపకాయలు కొట్టి చేతి మీద కొడుతుంది, అందులో వేలు పెట్టా అంటుంది. వాడు అమ్మ చూడకుండా వేలెట్టడానికి చూస్తాడు. తర్వాత ఏమవుతాడంటే దెబ్బలు గుర్తొస్తాయి, అమ్మో దాని జోలికొద్దని మానేస్తాడు. బుద్ధి మనసుని హెచ్చరించడం మొదలెట్టింది అనుకోండి, అది ప్రతిపాదనలు చేయడం తగ్గించేస్తుంది. తర్వాత మీరు దానికి ప్రీతిని దేని మీద కల్పించాలో దాని మీద కల్పించారనుకోండి, రామాయణం మీద ప్రీతి పెంచేసుకుంది అనుకోండి. ఎక్కడో అక్కడ ప్రీతి ఉండాలండి, ఉండకుండా ఒక్కసారి ప్రీతికి అప్రీతికి అతీతంగా రమణ మహర్షిలా అయిపోవడం అందరికీ ఏకకాలమునందు సాధ్యము కాదు. అలా అయిపోతే లోకంలో అందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అది సాధ్యం కాదు, ఎంతో సాధనతో వెళ్ళాలి. అందుకని మొదటి మెట్టులో పరిశీలన ఎక్కడా అంటే, ఏది అడుగుతోంది? రామాయణం చదువుకుందామని అడుగుతోందా? ప్రశాంతంగా కూర్చుందామని అడుగుతోందా? ఇంకా కాసేపు జపం చేసుకుందామని అడుగుతోందా? మంచి విషయం ఏమైనా చూద్దామని అడుగుతోందా? ఏదైనా పెద్ద దేవాలయంలోకి వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చుని అలా భగవన్మూర్తుల్ని, సాయంకాలం వినపడేటటువంటి పాటల్ని అలా వింటూ, అసుర సంధ్య వేళలో మోగుతున్నటువంటి ఆ ధ్వజస్తంభపు చిరుగంటల చప్పుళ్ళు వింటూ ఓ గంట దేవాలయంలో కాసేపు అలా కూర్చుందామని ఏమైనా అనిపిస్తోందా దానికి? అది అడిగింది అనుకోండి, మీరు దాన్ని ప్రోత్సహించాలి. పిల్లాడమ్మా అమ్మ నేను టీ కాచి అమ్మ 1 గంట చదువుకుంటానమ్మా అంటే, అమ్మ టీ కాచి ఇచ్చినట్టు, అమ్మ నాకు నిద్ర పట్టేస్తుంది కొంచెం లేపే, అమ్మ లేపిన తర్వాత నేను గబుక్కులు పడుకుండిపోతాను, దగ్గరుండి కొంచెం చన్నీళ్లతో మొహం కడిగించవా అని అడిగితే సంతోషించి కడిగించిన అమ్మలా, టీ పెట్టి ఇచ్చిన అమ్మలా, అది ఏ చిన్న మంచి విషయం అడిగినా మీరు వెరీ గుడ్ చెయ్యి అని వెనక దన్నుగా నిలబడితే అది దాని మీద ఊంచుకుంటుంది, వెల్లిగా ఊంచుకుని అందులో నిలబడుతుంది. నిలబడిందనుకోండి విహారమును అలవాటు చేసుకుంటుంది. అప్పుడు దానికి ఏమవుతుందంటే, అది ఎప్పుడూ దాన్ని చూసి సంతోషపడడం అలవాటు చేసుకుంటుంది. దానికి రంజకత్వం అంటారు. రంజకత్వం అందులోంచి వస్తుంది. ఇప్పుడు అది ప్రమాదరహితమైనది. ఈ మనసే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చేస్తుందంటే, శరీరంలోంచి ఉద్గమిస్తుంది. ప్రాణోత్క్రమణంలో బయటికి వెళ్ళిపోతూ పంచేంద్రియాలని కూడబెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడూ ఏదలవాటో దాన్నే స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మంచిని ఆలోచిస్తూ భగవంతుడి గురించి, శ్రీరామాయణం గురించి, రమణ మహర్షి గురించి, అరుణాచలం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోగానే ఉత్తర జన్మలలో భగవంతుడికి దగ్గరైపోవడానికి వీలైన జన్మలోకి వెడుతుంది. రజోగుణ సంబంధం పెట్టుకుంది అనుకోండి, దూరం అయిపోయేటటువంటి కొన్ని కోట్ల జన్మలు దూరం అవడానికి వీలుగా కిందకెడుతుంది. అందుకే అసలు నిజానికి చెయ్యవలసిన పనంతా దేని కొరకు? చిత్తశుద్ధి కొరకు. భగవాన్ దీని గురించే ఎన్ని పర్యాయములు మాట్లాడారు. నేను ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను కాబట్టి ఆయన ప్రధానమైన హెచ్చరిక దేన్ని చేస్తూ మాట్లాడారో, దేని మీద సాధన ఉంచుకోమని మాట్లాడారో దాని గురించే నేను మీతో మాట్లాడుతాను. ఆయన దగ్గరికి ఒక గృహిణి, ఒక స్త్రీ వచ్చి అడిగింది ఒకప్పుడు, శాంతికి ఏం చెయ్యాలి అని అడిగింది. ఆయన మాటలు చాలా తమాషాగా ఉండేవి. ఎక్కువసేపు మాట్లాడరు, ఒక్క మాటే అంటారు. దానికి ప్రయత్నము లేదు అన్నారు. ఆవిడంది తెల్లబోయి, మరి ప్రయత్నం లేకుండా శాంతి ఎలా వస్తుంది అని అడిగింది. ప్రయత్నము చేత నువ్వు తెచ్చుకుంటున్నది అశాంతి, నువ్వు ఏమీ చేయకపోతే ఉన్నది శాంతి.
ఉన్నది శాంతే, ఉన్నది నువ్వు హాయిగా ఉన్నావు, ఉన్నది ఆత్మయే. నువ్వే తెచ్చుకుంటున్నావు ఊళ్ళో విషయాలన్నీ, తెచ్చుకుని అశాంతికి లోనవుతున్నావు. నువ్వుగా నువ్వెవరో తెలుసుకుని నువ్వు ఉంటే నువ్వు శాంతిగా ఉంటావు. ఆవిడంది దానికే నేను ఏ సాధన చెయ్యాలి అని అడిగింది. వాసన గెలు అన్నారు. నేను గృహస్థుని కదా, గృహిణిని కదా, ఎలా అంది. ఆంతరము చేత అన్నారు. గంట మోగింది, భోజనానికి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన ఆ 4 మాటల్ని స్వీకరించామనుకోండి జీవితంలో, చాలు, జన్మ కడతేరిపోతుంది. ఆంతరము చేత అన్నారు ఆయన. గృహస్థుకి బాహ్యమునందు ఎలా విడిచిపెడతాడు? భార్యని విడిచిపెట్టేస్తాడా, పిల్లల్ని విడిచిపెట్టేస్తాడా? అలా విడిచిపెట్టకూడదు, చాలా తప్పది. భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, సంసారంలో ఉండాలి, కానీ ఆంతరమునందు విచారణ చేస్తూ ఉండాలి. బాగుందయా, ఈ అనుబంధములన్నీ ఉన్నాయి, ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ? మా నాన్నగారు మా అందరి మీద, నా మీద, మా తమ్ముడి మీద, మా అక్క మీద, మా చెల్లెల మీద ఎంతో ప్రేమతో ఉండేవారు. మేము మా నాన్నగారి మీద ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళం. ఒక రోజున మా నాన్నగారి శరీరములోంచి ప్రాణములు ఉద్గమించాయి, బయటికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వెళ్ళి మేము నాన్నగారండి, నాన్నగారండి, నాన్నగారండి అని ఎంత పిలిచినా పలికిందా? ఇక పలకలేదు. ఒక్కసారి ఊపిరి బయటికి వెళ్ళేవరకే ఇవి. ఊపిరి వెళ్ళిపోయాక ఇక లేదు. ఊపిరి వెళ్ళిపోయాక కూడా అనుబంధం ఈశ్వరుడితోటి. కనుక దానికి ఎక్కువ విలువి. దీనికి విలువ తగ్గించుకుంటూ వెళ్ళు. నువ్వు ఇక పెట్టె సర్దేసేయడం ప్రారంభం అయిపోతోందన్న దగ్గర నుంచి ఇక దాని వైపు ఎక్కువ ఒరిగిపో, దీని వైపు తగ్గించేసుకో. అదే లోపల ఆంతరముగా వాసనలు తగ్గించుకో, అన్నిటిలో కలగజేసుకోకు. వాళ్ళకి తెలుసు, అందుకే శాస్త్రం కూడా అంత గమ్మత్తుగా విధించింది. నేనున్నాను అనుకోండి, నా కొడుకు పుట్టాడు, నామకరణం చేశాను, బాలసార చేశాను, ఏదో వాడికి ఉపనయనం చేశాను, మంత్రోపదేశం చేశాను, చదివించాను, వాడు వృద్ధిలోకి వచ్చాడు, రేపు వాడికి పెళ్లి చేస్తాను. తర్వాత ఏం చేస్తాను? నేనేమీ చేయను. ఎందుకని? వాడికి ఓ కొడుకు పుట్టాడు అనుకోండి, ఎవరు కూర్చుంటారు పీటల మీద? వాడు వాడి భార్య కూర్చుంటారు. వాడికి అక్షరాభ్యాసం చేస్తే వాడు కూర్చుంటాడు. వాడికి పెళ్లి చేస్తే వాడు కూర్చుంటాడు స్నాతకానికి. ఉపనయనం చేస్తే వాడు కూర్చుంటాడు బ్రహ్మోపదేశానికి. నేనేం చేస్తాను? అక్షతలు వేస్తాను పెద్దవాడిని. అంటే శాస్త్రంలో హెచ్చరిక ఏమిటి? నువ్వు కూర్చుని చెయ్యవలసింది అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందని ఎందుకు చెప్పారు? ఇంకా పెద్దవాడివి కదా, నువ్వే చెయ్యని చెప్పలేదు, పిల్లాడు చేసుకుంటాడని చెప్పారు. ఎందుకని? నువ్వే చెప్పులు ఇప్పేసావో ఆ చెప్పుల్లోకి కొడుకు కాలు పెట్టేశాడు. నువ్విప్పుడు ఎవడి కాళ్ళు పట్టుకోవాలో అవి పట్టుకోవడం ప్రారంభం చేసేయాలి. అది వాసనలు గెలవడం అంటే. కాక ఎప్పుడు ఇటే ఒరిగుంటానంటే నీకు శాస్త్రం వద్దని చెప్పింది, అయినా ఇంకా ఓ మనవలు, ముని మనవలు, విర్రితా ఉండకూడదని అనలేదు. బాహ్యమునందు నేను తాతనవ్వాలి, మంచి మనవలు పుట్టాలి, కోరిక ఉండాలి, కానీ పరమేశ్వరుణ్ణి త్యాగం చేయకూడదు దానికోసం. నేను అన్నీ మానేస్తానండి, సంధ్యావందనం కూడా మానేస్తానండి, గాయత్రి కూడా మానేస్తానండి, నాకు మనవలు పుడితే నేను వాళ్ళతో ఆడుకుంటానండి అనకూడదు. నాకు మనవలు పుట్టినా నేను తాతనైనా అండి, ఇంకొక కాదములకు ఇంకా దగ్గర అవుతున్నాను, ఇంకా గట్టిగా పట్టుకుంటాననాలి తప్ప, తాత అనిపించావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, వాళ్ళని పట్టుకుంటాను, నీ కర్మ. అది ఆంతరము చేత వాసనలు గెలవడం మొదలుపెట్టు. బాహ్యమునందుండు, ఆంతరమునందు ఒరగడం మార్చుకో. మీరు చూడండి, అందుకే పూర్వం పిల్లలు ఆడుకునేవారు, ఇటువైపు వాళ్ళు కిందకి దిగితే అటువైపు వాళ్ళు పైకి లేస్తారు, అటువైపు వాళ్ళు కిందకి దిగితే ఇటువైపు వాళ్ళు పైకి లేస్తారు. ఎటువైపుకి నువ్వు ఒరిగిపోవాలో నేర్చుకోవాలి. పట్టు విడుపు, పట్టు విడుపు, దేన్ని పట్టుకుంటూ ఉండాలో దేన్ని విడిచిపెడుతూ ఉండాలో రావాలి. అది రాలేదనుకోండి, ఎప్పుడూ ఒకటే పట్టు కూర్చుంటానంటే అది పట్టు కూర్చోడానికే పుడుతూ ఉండాలి. ఒకటి పట్టుకోవడం విడిపోవడానికి, ఇంకొకటి పట్టుకోవడం పట్టుకుంటూనే బతకడానికి. అందుకని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి వాసనలు గెలు. అందుకని భగవాన్ ఏం చెప్పేవారంటే, లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో, లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇది మార్గం అని చెప్తే నువ్వు ఓ గంట కూర్చుంటే వెళ్ళిపోలేవు. కావ్యకంఠ గణపతి ముని వెళ్ళలేకపోయారు.
విరూపాక్ష గుహలో కూర్చో, నేను కూర్చున్న చోట కూర్చున్నారు. కూర్చుని అసలు నేను దగ్గరికి ప్రయాణం చేశారు. 1 గంట సేపు వెళ్ళారా? నిర్ద్వందంగా వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. బయటికి వచ్చి నేను ప్రయత్నం చేశానని చెప్పారు. కొంత ప్రయత్నం చేశాను, కానీ నాకు దొరికింది, ఆధారం దొరికింది, ప్రయాణం మొదలు పెడతానన్నారు. రమణులు ఇన్ని కోట్ల జన్మలో గతంలో చేశారు. అరుణాచలం పేరు వినపడేటప్పటికి అసలు నేను దగ్గరికి వెళ్ళిపోయాను. అసలంటూ మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి చేరడం అంటూ ఉంటుంది. నేను అన్నవరం పాదయాత్ర మొదలెట్టాను అనుకోండి, 1 అడుగు ఇక్కడ వేస్తే 1 అడుగు అన్నవరానికి దగ్గరైపోయాను కదూ. ఇక్కడే నిలబడబోయి అప్పటికెళ్తానండి అన్నాను అనుకోండి, ఎప్పటికి వెళ్తాను? నేను నిజంగానే అన్నవరం పాదయాత్ర చేశా ఓసారి. ఎందుకో అనిపించింది ఓ రోజున, భాగవతం అంతా పారాయణ చేస్తూ పుస్తకం లేకుండా ఒక్క భాగవతమే నోట్లో చదువుకుంటూ అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను. లేచి వెళ్ళిపోయాను. తెల్లవారు కట్ట మా ఆవిడతో నేను అన్నవరం వెళ్ళిపోతానని నడిచి అన్నాను. ఎందుకు అంది. ఎందుకేమిటి? భాగవతం నోట్లో చదువుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది, వెడతా అన్నాను. సరే అయితే వెళ్ళి రండి అంది. బయలుదేరాను. 7:30 అయింది. పిఠాపురం దగ్గరికి వెళ్ళాను. ఓ గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అందులో ఆసామి అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు. కాకినాడ నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారన్నాడు. అన్నవరం వెళ్తున్నాను. ఎందుకే? బోర్డు బస్సులు ఉన్నాయి కదా, నడిచి వెళ్తున్నావు ఎందుకన్నాడు. ఏదో నడవాలనిపించి నడుస్తున్నాను అన్నాను. ఆయన నండి మోహన్ నువ్వు వెళ్ళలేవు అన్నాడు. ఏ అన్నాడు. నువ్వు మొహం చూస్తే ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఉన్నావు, ఎండకి కద్దిపోయేలాగా ఉంది నిన్ను చూస్తేను. నువ్వు మార్చి నెలది 12 అయ్యేప్పటికి ఎలా ఉంటుంది ఎండ, ఏం పెడతావు? గొల్లపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి చెట్లు కూడా లేవు. పైగా అన్నవరం రోడ్డు అంతా అప్పుడు ఎక్స్పాన్షన్లో ఉంది, చెట్లన్నీ తీసేశారు. ఏం పెడతావు? కాళ్ళు పుళ్ళు అడిపోతాయి, బస్సు ఎక్కి వెళ్ళన్నాడు. నేనేం అనలేదు, అలాగే వెళ్ళాను. అది గుళ్ళో దేవతకు మాత్రం నమస్కారం చేశానమ్మా, నడవగలిగే శక్తి నీయి. వెళ్ళిపోగలిగాను అనుకోండి, ఈశ్వర కృప చేత సాయంకాలం 6:30-7కి అన్నవరం చేరిపోయాను. స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాను. అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అడుగు వేయడం మానేస్తే అన్నవరం వెళ్ళలేవు. ఒక్కొక్క అడుగు వేస్తే చేరిపోతావు. ఒక్కొక్క అడుగు చిత్తశుద్ధి వైపుకి వేసుకుంటూ వెడితే, అసలు ముందు మనసుని యోగ్యంగా తయారు చేయడం అన్నది ప్రారంభం చేస్తే అప్పుడు ఆ మనసు మాట వినడం మొదలు పెడుతుంది. మనసుకి అవకాశం ఏమిటి? జాగృత్. మనసుకి పెద్ద సావకాశం ఏమిటో తెలుసా అండి? జాగృత్. మీరు చూడండి, అంటే ఏం చేస్తున్నారన్నారు అనుకోండి, కాసేపు కాలక్షేపం అని అంటారు. చాలా మంది దగ్గర ఓ మాట వినపడుతూ ఉంటుంది. ఏం చేశారు? ఆధ్యాత్మిక ప్రసంగాలకు పెడతారు. ఎందుకు వెళ్ళారనుకోండి, ఏదో కాలక్షేపం అంటారు. కాలక్షేపానికి అవి పనికొచ్చేవి కావు. కాలక్షేపం కోసం కాదు అది వెళ్ళేది. అవి నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి వెళ్ళాలి, ఏదో తెలుసుకోవడానికి వెళ్ళాలి. దేని ఏదో కాసేపు సమయం గడిపేయడానికి అని వెళ్ళావనుకోండి, చక్కగా కుర్చీలో 2వ వరుసలో కూర్చుని ఎదురుగుండా ఉపన్యాసం చెప్పేవాడికి మెడ తెగిపోయిన కోళ్ళ సిగ్గు లేకుండా తల వెనక్కి వాల్చి నిద్రపోవచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు వచ్చావో నీకు ఒళ్ళు తెలిసి ఉంటే కదూ. ఇంత అసహ్యంగా మనం ఎదురుగుండా కూర్చోవచ్చా అనేటటువంటి భావన కూడా ఉండదు. మెడ వెనక్కి ఒరిగిపోయి ఏదో ఒక శవం పడిపోయినట్టుగా పడిపోయి కూడా వింటారు. ఎందుకని అంటే అసలు ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళకి, అంత నిద్రావశులై ఉంటారు. కాబట్టి అది ఎంత జాగరూకతతో ఏ విషయాన్ని ఎందుకు విని నీ మనసుని సంస్కరించుకోవడానికి వచ్చావో నీకు హెచ్చరిక ఉంటే అప్పుడు మాత్రమే మనస్సు మాట వింటుంది. ఆ చిత్తశుద్ధి వైపుకి ప్రయత్నం చెయ్యడంలో భగవంతుని యొక్క అనుగ్రహం అవసరం. అక్కడ భక్తి అన్న మాట అక్కడ వస్తుంది. అందుకే జ్ఞాని భక్తిని విడువడు. ఇది పెద్ద రహస్యం. అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయిన శంకరాచార్యులు వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, ఈశ్వరా మనిద్దరికీ సంబంధం చాలదా అంటారు. మరి అహం బ్రహ్మాస్మికి వెళ్ళిన శంకరాచార్యులు వారు మళ్ళీ పశుమాం సర్వజ్ఞ ఏమిటి అంటే, ఆ జ్ఞానమునందు ఊంచుకుని నిలబడడానికి ఈశ్వరుడు యొక్క కృప అవసరం అవుతూ ఉంటుంది. ఆ ఈశ్వరానుగ్రహం ఎప్పుడు లభ్యం అవుతోందనుకోండి, 2 లక్షణములు ఉంటాయి. ఒకటి నిత్యతృప్తి, వెంపర్లాట పోతుంది.
ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో ఉండాలి, ఇదేం ఉండదు. హాయిగా ఉంటుంది మనస్సు. ఎందుకంటే భగవంతుని యందు రమిస్తూ ఉంటుంది. దానికి కావలసింది ఏముందండి? సంతోషం పొందడానికి రమించాలి. ఒకడికి సినిమాలో రమిస్తుంది, ఒకడికి దుర్వ్యసనంలో రమిస్తుంది, ఒకడికి పేకాట్లో రమిస్తుంది, ఒకడికి మద్యపానంలో రమిస్తుంది, ఒకడికి ధ్యానంలో రమిస్తుంది, ఒకడికి దేవాలయంలో రమిస్తుంది, ఒకడికి త్యాగరాజస్వామి కీర్తనకి రమిస్తుంది. దేనికి నీ మనసు రమించిందన్న దాన్ని బట్టి నీ స్థితి ఆధారపడింది. రమించడం ప్రధానమైతే అందరి మనసులు రమిస్తున్నాయి. రమించని మనసు లేదు. అన్ని మనసులు రమిస్తాయి. దేనికి రమిస్తున్నాయి అది కావాలి. గురువు అందుకే అడుగుతాడు, నీకే కల వస్తోందని అడుగుతూ ఉంటారు. అబద్ధం చెప్పకూడదు గురువుగారి దగ్గర. గురువుగారు నాకు ఫలానా కల వస్తోంది, దాన్ని బట్టి మనసు యొక్క సంస్కారము తెలిసిపోతుంది. కలలో నిద్ర పట్టనంతగా అరుణాచలం కనపడుతోందండి. నువ్వు చాలా చాలా సంతోషించాలి. ఒక్క పూట నిద్ర లేక నిజమే చాలా వేడి చేస్తుంది, కంఠం పోతుంది, కానీ ఎంతో ఆనందించాలి. ఎందుకని? బడలిపోతోంది మనసు, నిద్రపోదాం అనుకుంటోంది అది, కానీ దాన్ని ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి. అది అరుణాచలాన్నే చూస్తోంది, ఆ కొండ కనపడుతోంది, ప్రదక్షిణం చేస్తోంది, అదే అనుభూతి. అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు. రమణులు కూర్చుని పెద్దవారైపోయి ఇలా కంఠం ఊగుతున్నట్టు, తనక్కడ కూర్చున్నట్టు చూస్తున్నట్టు, అక్కడే నిరంజనానంద స్వామి కళ్ళజోడు పెట్టుకుని ఏదో చూపిస్తున్నట్టు, భగవానులు తెల్లటి గోచి పెట్టుకుని ఓ కాలు ఎత్తి పెట్టి కూర్చుని ఏదో చదువుతున్నట్టు, ఇవే చూస్తోంది. చూడ్డంలో సంతోషపడిపోవడంలో అది పడుకోవట్లేదు. పిల్లలు చూడండి, వాళ్ళకి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళ చూస్తూ కూర్చుంటారు. అలా మనసు రంజిల్లిపోతోంది అనుకోండి, అరుణాచలం మీద నిద్రపోతుంది. వాడు తెలివేసి ఉంటాడు. అప్పుడు అలా తెలివేసి ఉన్నవాడు చేతకానివాడు కాడు, వాడు తరించిపోతున్నవాడు. యానిషా సర్వభూతానాం తస్యా జాగృతి సంయమి యస్యా జాగృతి భూతాని తస్యా సానిషాహ పశ్యతో మునేహే. సమస్త ప్రపంచము భోగముల యందు నిద్రపోతుంటే యోగి ఒక్కడే తెలివిగా ఉంటాడు. అప్పుడు అంటే అందరూ రజోగుణ తమోగుణములకు లొంగి ఉంటే ఆయన ఒక్కడే ఈశ్వరుడు గురించి ధ్యానం చేస్తున్నాడు. ఆ స్థితికి మనస్సు వెళ్ళిందనుకోండి, తరిస్తున్నాడని గుర్తు. అలా వెళ్ళలేదు. ఎప్పుడు వంట పట్టని వేదాంతం అంటారు. అందుకే గుళ్ళోకి ఎడతాడు, ఇంటికి వస్తాడు, రామాయణం చదువుతాడు, పడుకుంటాడు, భారతం వింటాడు, ఇంటికి ఎడతాడు, కానీ ఎప్పుడు ఆలోచనలు మాత్రం ఎంత సంపాదిద్దాం, ఎలా అనుభవిద్దాం, ఏం చేద్దాం, దీని మీదే ఉంటాయి. తృప్తితో ఉండలేడు. తృప్తి ఎప్పుడు? మనసు రంజిల్లిపోయింది అనుకోండి, తృప్తి పొందేస్తుంది. అది రంజిల్లిపోయింది ఎందులో? రామాయణంలో, ఎందులో? అరుణాచలంలో, ఎందులో? రమణుల దగ్గర, ఎందులో? పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గర. ఇప్పుడు దానికి ఇంకో వస్తువు అక్కర్లేదు రంజిల్లడానికి. త్యాగరాజస్వామి కీర్తనలు వింటే రంజిల్లిపోయిన మనసుకి ఇంకా సినిమా అక్కర్లేదు. మీరు వెళ్ళరండి, నేను ఈ కీర్తనలు వినేస్తాను, ఈ సీడీ అంటాడు. ఎందుకని? ఆయనకి రంజిల్లడానికి ఇంకోటి అక్కర్లేదు, ఇది చాలు. ఆయనకి రంజిల్లిపోవడానికి ఒకటి ఉంది. నువ్వు కొత్తగా తెచ్చి ఆయన ఏదో రంజిల్లమని చెప్పడానికి ఆయనకి అవసరం లేదు. ఆయనకున్నది ఆయనకి చాలు. ఆయన అలా దేని వలన రంజిల్లుతున్నాడో దానిని బట్టి ఆయన జీవుడు ఏమవుతాడో తెలిసిపోతుంది. మనసు అలా ఉన్నదా? దానికి తగినట్టు సాధన చేస్తున్నావా? అలా ఆహార విహారములు ఉన్నాయా? అలా లేకపోతే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది నటన కాదు, లోపల నుంచి వచ్చేస్తుంది ఆ భావన, ఆ తృప్తి వచ్చేస్తుంది, వెంపర్లాట ఉండదు ఇంకా. అందుకే భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వెండి పొన్నుకర్ర తెచ్చాడు. తెచ్చి చేతిలో పెట్టాడు. ఆయన ఇలా చూసి చాలా బాగుంది, వాడుకోండి అన్నారు. ఆయన అన్నాడు, అయ్యో నేను వాడుకోవడానికి కాదండి, మీకు తెచ్చానన్నాడు. ఎందుకు? నేను పట్టుకు నిలబడ్డానికి కర్ర ఉందిగా, వెండి పొన్ను కర్ర ఎందుకు? నాకు అక్కర్లేదు, మీరు వాడుకోండి. మీరు అధికారులు, బాగా డబ్బున్నవారు, చదువుకున్నారు, మీకు బాగుంటుంది, నాకెందుకు? గోచిపెట్టుకు తిరిగేవాణ్ణి, నాకు ఇది చాలు. ఆయన వాడుకున్నటువంటి కప్పు, మనం కప్ అంటాం కదా, ఏదైనా పదార్థం కాసిన పాలో గంజో పోస్తే తాగడానికి ఒక కప్ వాడతాం. కప్పు, మీ ఇంట్లో ఉన్న కప్పు మీ యొక్క ఆర్తిని చూపిస్తుంది. ఎంత తాపత్రయం ఉందో సుఖాన్వేషణ ఎందు తెలుస్తుంది. ఒకడు 1000 రూపాయల కప్పులో తాగుతాడు, ఒకడు బంగారు కప్పులు చేయించుకుని జైల్లో ఉంటాడు. ఎందుకది? దేంతో చేయించుకున్నావు కాదు, సంతోషంగా తృప్తిగా తాగావా.
రమణులు దేంట్లో తాగారో తెలుసా? సంకటి. రోడ్డు మీద ఎండిపోయిన కొబ్బరి చిప్ప పారేస్తే ఆ కొబ్బరి చిప్ప తీసుకొచ్చి పైన ఉన్నటువంటి ఆ తుక్కంతా జాగ్రత్తగా తీసేసి పెంకు పెట్టి గోకేసి గరుకు నేల మీద పెట్టి దాన్ని గోకేవారైన. సమానంగా అరిగేది. ఆ సమానంగా అరిగిపోయి చిన్న పీచు కూడా లేకుండా ఉన్న ఎండు కొబ్బరి చిప్ప ఆయన సంకటి తాగడానికి కప్. ఓసారి ఒక వ్యక్తి ఆయనకి వెండి కప్పుల సెట్ తెచ్చాడు. ఆయన చూసి బాగుంది, చాలా బాగుంది, మీరు తాగండి అని. అబ్బో మాకెందుకు, ఆఫీసులో పెట్టండి. ఆయన తృప్తి ఎక్కడ? దీనికి సంకటి పొయ్యాలి, కొబ్బరి చిప్ప చాలు. ఎందుకని అడిగారు. ఈ వెండి కప్పులో తాగితే ఏమవుతుందన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? స్వామి అందరివాడు, ఓడు కప్పు అడుగుతాడు, స్వామి నాకు ఇస్తారా వెండి కప్పు అంటాడు. అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అబ్బాయి నేను నాదండి వెండి కప్పు, ఎలా ఇస్తారండి అంటే ఈయనే స్వామి అంటారు. ఇచ్చేశారనుకోండి, అదేంటి స్వామి ఇచ్చేశారంటారు. ఓ పెద్ద అల్లరి వచ్చిందా నాకు? ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? ఎందుకు వచ్చిన అసంతృప్తి? మనసుకో ఊగుసులాట వచ్చిందా? అయ్యో పాపం ఆయన ఇచ్చాడు, ఈయన అడుగుతున్నాడు. ఇవ్వకపోతేనేమో ఏంటి స్వామివారికి ఏమో గోచి పెట్టుకున్నారు కానీ వెండి కప్పుల మీద మాత్రం వ్యామోహం అంటారు. ఇచ్చేసాడు అనుకోండి, ఆయన మళ్ళీ వచ్చి ఏమంటే నేను వెండి కప్పు ఇచ్చాను కదా, కొబ్బరి చెప్పులతో అవుతున్నారు ఏంటంటే మళ్ళీ అంటే అది ఎవరో అడిగారయ్యా ఇచ్చేసాను. అలా ఎలా ఇచ్చేసారండి, నేను ఎంత కూడబెట్టి చేయించానండి అది అంటాడు. ఇప్పుడు అక్కర్లేని విషయం ఒకటి మనసు పట్టుకుందా లేదా? నాకు వద్దన్నారు ఆయన. నాకు వద్దయా, ఎందుకు అవి నాకు? ఆయన వాడిన పెన్ ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉన్న అంత్యవాసుల్లో ఒకటి రోడ్డు మీద వస్తూ వస్తూ పెన్ అట్టుకొచ్చాడు, క్యాప్ లేని పెన్ను పట్టుకొస్తే ఏమిటదని అడిగారు ఆయన. రోడ్డు మీద దొరికిందండి, ఎవరిదో తెలియలేదు, పట్టుకొచ్చానన్నాడు. అది ఇలా గీయని దాంతో రాసుకునేవారు ఆయన. నేను ఇచ్చాను, ఎవరికో ఇచ్చారు, నేను ఇచ్చింది ఏమైందని అడిగేవాళ్ళు లేడు. నేను శాంతిగా ఉండడం ప్రధానం. అది యుక్తాహార విహారస్య. మనసు ప్రశాంతంగా ఉండడానికి వస్తువులు తప్ప వస్తువుల వలన ప్రశాంతత అనుకుంటే వాడి జన్మాంతరంలో వాడికి తృప్తి ఉండదు. ఇవాళ 500 రూపాయలు కప్పు పెట్టుకున్నావు, రేపు పక్కింటికి వెళ్ళావు, వాడెవడో ఇటలీ నుంచి తీసుకొచ్చాడు ఇంకో కప్పు 1000 రూపాయలు, వెంటనే ఏడుపు. మన దగ్గర బర్మా కప్పే ఉంది, వాడి దగ్గర ఇటలీ కప్పు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటలీలో ఉన్నవాడెవడో నెట్ ఓపెన్ చేసి వాడితో స్నేహం చేయాలి. చేసి అంటే మీరు వచ్చేటప్పుడు 6 కప్పులు తెచ్చిపెట్టండి అని అడగాలి. ఎందుకంత ప్రయాస? నిన్నెవడో అడిగాడు, ఏమన్నా మాకు చాలదది కాఫీ తాగడానికి, ఎందుకండి చాలు సంతోషం, ఆ కప్పు ఉందిగా అని వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి. నోటి మాట కాదు, నిజంగా లోపల నాకు ఎందుకు, ఇంకా నాకు కావలసిన ఉన్నాయిగా అన్ని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అసలు వాడు బాధపడ్డానికి ఏముంది నాకు చెప్పండి? అందుకే భగవద్భక్తి జ్ఞానము ఎందుకు కలుస్తాయంటే, భక్తి జ్ఞానము కలిసిన చోట తనంత తానుగా ఈ నిత్య తృప్తి వచ్చేస్తుంది. వచ్చేసి ఆయన నిరాడంబరంగా ఉన్నారండి అంటారు. నిరాడంబరంగా ఆయన ఉండడం కాదు, ఆయన పరమ తృప్తితో ఉన్నాడు. పరమతృప్తితో ఉన్నాడు కాబట్టి ఆయన దేన్ని కట్టుకున్నాడో దాంతో సంతోషంగా ఉన్నాడు తప్ప నాకు అది వేదన్న ఏడుపు ఆయనకి లేదు. ఆయన ఏది కట్టుకున్నాడో దాంతోనే తృప్తి తప్ప ఓటి కట్టుకుని ఓటు లేదని ఏడుస్తూ బతకడం. ఏది కట్టుకున్నాడో అది నాకున్నది, సంతోషంగా ఉంటాడు. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు ఉన్నది. ఇది జ్ఞానికి ఉండేటటువంటి లక్షణం. కాబట్టి భక్తిని జ్ఞాని విడువడు, ఎప్పుడూ భగవంతుని పాదములు పట్టుకునే ఉంటాడు. మనకి ఎవరో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, కాళ్ళ చెప్పులు కూడా విప్పం ప్రసాదం తీసుకోవడానికి. భగవత్ కథ వినేటప్పుడు కాళ్ళ చెప్పులు విప్పం, చెప్పులతోటే కథాశ్రవణం. భగవత్ సంబంధమైన విషయం వినడానికి కూడా చెప్పులతోటే. ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పి ప్రసాదం తీసుకోం, చెప్పులతోటే ప్రసాదం. అది ఈశ్వరానుగ్రహం. అంతవరకు ఎందుకండి? హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ఓ ఇంజక్షనో ఏదో చేయవలసి వచ్చింది అనుకోండి, ఏదో పిర్రకి ఇంజక్షన్ చేస్తానయా, చేతికి చేస్తే భరించలేవు, చాలా బరువుగా ఉంటుంది, పిర్రకి ఇంజక్షన్ చేస్తానన్నాడు డాక్టర్ గారు. బట్ట కొంచెం కిందకి దింపనండి అంటే కుదురుతుందా? బుద్ధుందా లేదా నీకని అడుగుతాడు. బట్ట కిందకి దింపవలసిందే, ఇంజక్షన్ చేయించుకోవలసి వచ్చింది. ఇంజక్షన్ చేయించుకోవడానికి బట్ట దింపడానికి సిద్ధపడ్డావు కానీ పరమేశ్వరుడి ప్రసాదం అందుకోవడానికి చెప్పులు ఇప్పడానికి ఏమిటంత అహంకారం నీకు? ఆ తర్వాత ఈశ్వరుడు కూడా నీ పట్ల అలా చూస్తే ఏమవుతావు? మర్యాద ఉంచుకుని ఆయన యందు ప్రేమ, ఆయన యందు గౌరవం ఉంటే ఆయన ప్రసాదం పుచ్చుకునేటప్పుడు కనీసం చెప్పులు ఇప్పి ఎందుకు పుచ్చుకోలేవు?
పుచ్చుకుని చెప్పులు వేసుకో కనీసం. పుచ్చుకుని ప్రసాదం చెప్పులతో ప్రసాదం పుచ్చుకుని చెప్పులతో ప్రసాదం తింటూ వెళ్ళిపోతే నువ్వెందుకు విన్నట్టు కదా? నువ్వెందుకు విన్నట్టు భగవత్ సంబంధమైన విషయం? దేని కొరకు? ఏ మార్పు వచ్చినట్టు? అందుకే భక్తి జ్ఞానము కలిసి ఉంటాయి. రమణులు కూర్చునుంటే ఓ అరుగు దగ్గర ఒక ఆయన పట్టుకెళ్ళి విభూతి ఇచ్చాడు, అరుణాచలేశ్వర విభూతి. ఆయనకి కళ్ళ వెంట జల 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 నీళ్లు కారిపోయి అప్పయందు కొడుకు అనకువా అన్నారు. నా తండ్రి యొక్క విభూతి పరమభక్తితో దీన్ని పెట్టుకుంటున్నానని ఆయన పెట్టుకున్నారు. ఈశ్వరుణ్ణి నా నుదుట ధరిస్తున్నాను అని. ఒక ప్రసాదం తీసుకునేటప్పుడు, ఒక విభూతి పెట్టుకునేటప్పుడు, ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు అంత మర్యాదతో, అంత అనకువతో, అంత వినయంతో, అంతటి అనుబంధంతో పరమేశ్వరుడితో చెయ్యవలసి ఉంటుంది తప్ప అసలు ఆ అనుబంధం లేనినాడు, ఆ భక్తి లేనినాడు నువ్వు చేసిన ఏ పనైనా యాంత్రికమే. అది చివరికి ఏమవుతుందంటే గురువుగారు నోరు కొట్టుకుని ఎన్ని చెప్పనివ్వండి, నీ మూర్ఖత్వం దగ్గరే నువ్వు ఆగుతావు. అర్థం లేని మూర్ఖత్వం. అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు. ఆయనకి 104 జ్వరం వచ్చి, సర్కోమా వ్యాధి వచ్చి, ఈ చేతి వెంట పుండు వెంట నెత్తురు కారిపోతూ ఆయన లేచి నిలబడలేక తడబడి పడిపోబోయారు. పడిపోతే గబగబా లేచి పట్టుకున్నారు కొంతమంది. పట్టుకుంటే ఆయన అన్నారు, మీరు నన్ను పట్టుకోకండి, మీరు నన్ను పట్టుకోలేరు, పడగొడతారు అన్నారు. కారణం ఏంటో తెలుసా? అందులో ఒక పెద్ద సందేశం ఉంది. శిష్యులు అని తయారవుతారు. ఎంత ఆగడమో! అసలు నిజంగా శిష్యుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? గురువు గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం. కానీ అఘాయిత్యం ఎలా ఉంటుందంటే గురువు గారు ఎంత శ్రమ పడిపోతారన్న దాంతో సంబంధం ఉండదు. తన కోరిక తీరిందా లేదా అంతే. మా పక్కింటివాడు ఒకసారి మిమ్మల్ని చూడడానికి వస్తా అన్నాడు, మా వెనకింటివాడు మిమ్మల్ని చూడడానికి వస్తా అన్నాడు, ఎవరో మా బంధువులు వచ్చారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. గురువు గారు ఏమైపోతాడు? ఆయన ఎందుకు గురువు? ఆయన జపం చేసుకుంటాడు, ఆయన పూజ చేసుకుంటాడు, ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి నువ్వు శిష్యుడివై ఆయన్ని నిలబెడుతున్నావా, పడగొడుతున్నావా? ఆయన్ని లాగే ఇట్లా నువ్వు లౌకికంలోకి ఆయన్ని నిలదొక్కుకోకుండా నువ్వు పాడు చేసే ఇట్లా ఎంత హేయంగా ఉంటాయంటే కొంతమంది చేష్టితములు. రమణ మహర్షి సర్కోమా వచ్చి మహానుభావుడు ఆ జూబ్లీ హాల్లో పడుకోలేక ఒక చిన్న గదిలో మంచం వేస్తే ఆ స్నానం గదిలో అక్కడ స్నానం చేశారు. ఆయన స్నానం చేస్తే బయట మాటలు వినపడేవి. ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు ఆయన. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి చిన్ని చిన్ని గ్లాసులు పట్టుకుని ఎడుతున్నారు. ఏంటదంతాను, ఏం పట్టుకెడుతున్నారని అడిగారు. అడిగితే, అయ్యా మీరు స్నానం చేసింది అభిషేక తీర్థంగా భావించి తూలోంచి నీళ్లు వస్తున్నప్పుడు గ్లాసులతో పట్టుకెడుతున్నారన్నారు. ఏం చెప్తారు? ఎంత మూర్ఖత్వం, ఎంత అర్థం లేని విషయం. గురువు అన్న తర్వాత శరీరం ఉండదా? గురువుకి శరీరం అంటూ ఉన్నాక స్నానం అంటూ చేయడా? గురువు గారు స్నానం చేసిన నీళ్లు పట్టుకుని అదంతా తీర్థం అని చెప్పి పట్టుకెళ్ళడమా, తాగడమా? ఆయన పాపం 10 మందితో భోజనానికి కూర్చుంటే ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాయి, లేవలేకపోయారు. లేవలేకపోతే ఓ పళ్ళెం పెట్టేవారు, ఆయన చేయి కడుక్కునేవారు. మెల్లిమెల్లిగా ఏమైందంటే ఒక ఆవిడ వచ్చి నించుంది గ్లాస్ అట్టుకుని. ఆయన అన్నారు, భోజనానికి కూర్చో అన్నారు. తర్వాత చేస్తానండి. ఊరుకున్నారు. ఓ చిన్నపిల్ల వచ్చి నించుంది. ఎందుకు నించునో? భోజనానికి కూర్చో అన్నారు. తీర్థం తెమ్మంది అమ్మమ్మ, అందుకు వచ్చాను, భోజనానికి కాదండి. తీర్థం ఏమిటి అన్నారు ఆయన. మీరు భోజనం అయిపోయాక చేయి కడుక్కుంటారుగా, ఆ తీర్థం అందరూ తాగుతున్నారు, నన్ను తెమ్మంది అమ్మమ్మంది. ఆయన చేయి కడుక్కుంటే తీర్థం అని పట్టుకుపోయేవారు. ఆయనకి అసహ్యం వేసి కాళ్ళు కదపలేనంత కీళ్ల నొప్పులతో ఉండి కూడా ఆ రోజు నుంచి ఆయన శరీరం పడిపోయే వరకు ఇంకా ఆయన పళ్ళెంలో చేయగలగాలి. ఆయన నడిచి వెళ్ళి కొండ తోపులో చేయకడుక్కునేవారు. గురువు ఎంత ఓర్పు పట్టవలసి వస్తుందో శిష్యుల మూర్ఖత్వానికి. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, గురువుగారు మీకు తెలియదు అంటారు. గురువుగారు మీకు తెలియదని చెప్పడానికి శిష్యులు ఎందుకు? గురువుగారు చెప్పింది వినడానికా? గురువుగారు మీకు తెలియదని చెప్పడానికా? వద్దు అని గురువు అన్నాడు అనుకోండి, ఆగిపోవాలంతే. చెయ్యి అన్నాడు అనుకోండి, చెయ్యాలంతే. గురువు నిన్ను పిలవాలా? నువ్వు గురువుని ఇబ్బంది పెడతావా? అసలు ఆయన ప్రాణం తీసేశారంతే. శిష్యులమన్న పేరుతో మీరు రమణుల యొక్క జీవితం చదివితే
అబ్బా ఇంత దారుణంగా బతకూడదు శిష్యుడు అన్నవాడు అనిపిస్తుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నా. నేను రమణ మహర్షి జీవితం చదివాక మా గురువు గారు పిలిస్తే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. నిద్ర లేస్తే నేల మీద పడి మా గురువు గారి పాదాలకి నమస్కారం చేస్తాను. ఉపన్యాసం చెప్పే మా గురువు గారి పాదాలకి నమస్కారం చేసి చెప్తాను. ఈ వేదిక మించి దిగిపోతే మా గురువు గారి పాదాలకి నమస్కారం చేసి దిగిపోతాను. కానీ గురువు గారి ఇంటికి మాత్రం వెళ్ళను. గురువుగారే ఫోన్ చేసి ఒరే ఒక్కసారి ఇవాళ కనపడరా నువ్వు వచ్చి అంటే వెడతాను. ఎంత భయం పట్టేసిందంటే నాకు, గురువుని ఇంత వేధించేస్తారన్నమాట శిష్యులన్న పేరుతో. అలా బ్రతకడం కన్నా గురువు గారు సంతోషంగా నా శిష్యుడు చాలు ఇంత మర్యాదస్తుడు, నేను నిలబడాలని తాపత్రయపడేవాడు అన్న శిష్యుడిగా బతకాలనిపించే నేను వెళ్ళను మా గురువు గారింటికి ఎప్పుడు. నిజం చెప్తున్నాను మీతో, లోకం అంత అఘాయిత్యంగా ఉంటుంది. నోరు కొట్టుకుని ఆయన చెప్పింది ఒకటి, చాలా మంది మూర్ఖత్వం ఒకటి. ఎంతసేపు ఆయన కాళ్ళ మీద పడిపోదామని, అయ్యో పెద్దవారు అయిపోయారు, కీళ్ల నొప్పులు వస్తున్నాయి, ఆయన ఎక్కడ పడిపోతారో, మనం అలా కాళ్ళ మీద అఘాయిత్యంగా పడిపోవచ్చా? నమస్కారం అంటే అదే చేసే విధానం. నమస్కారం అంటే గౌరవ ప్రకటనానికి ఇలా మర్యాదతో నిలబడితే సరిపోదా? గభాలన పడిపోతే ఆయన పడిపోరా పెద్దవారు? అలా పడిపోయే కదా పాపం వెన్నుపాముకి నరం తెగిపోయింది. అందుకని అయ్యో మనం ఎంత శిష్యుడు గురువు అంటే అనుబంధం పద్మము భృంగములా ఉండాలి. గురువు మీద ఆ భృంగం వాలి తుమ్మెద తేనెని ఎలా జుర్రుకుంటుందో, గురువు గారి దగ్గర విద్య గురువుకి అలసట కలగకుండా తెలుసుకోవాలి. అంతేకాని గురువు విసిగెత్తిపోయి భయపడిపోయి పారిపోయేటట్టు చేయడం అదే శిష్యరికం అంటే. లోకంలో మూర్ఖత్వం అన్నది శిష్యుల పేరుతో ఎంత దారుణంగా ఉంటుందో రమణ మహర్షి జీవితం పరాకాష్ఠ. మహానుభావుడు ఎంత ఓర్పు పట్టారో ఆయనకి. కాబట్టి చెల్లింది నిజంగా మనసు ఊగిపోకుండా, కోపతాపాలకి లోనైపోకుండా, విసిగెత్తిపోకుండా భగవద్విషయం మీద అలా నిలబెట్టడానికి ఆయన ఎంత శ్రమ చేస్తే అసలు మనసుని నిలబెట్టారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలో కూడా రమణ మహర్షి యొక్క జీవితాన్ని మీరు చదవండి. నేను మీకు కేవలం ఇది ఈ విషయం అని చెప్పగలను తప్ప మొత్తం రమణుల జీవితాన్ని నేను మీకు అందించలేను. మీరు రమణ మహర్షి జీవితాన్ని అంతటినీ ఒకసారి చదవండి. చదివితే మొట్టమొదట కూర్చుంటే రాళ్లు విసరడంతో మొదలుపెట్టి పెద్దవారైపోయిన తర్వాత కాళ్ళ మీద పడిపోవడం దగ్గర నుంచి, ఆఖరికి ఆయన స్నానం చేస్తే నీళ్లు తీర్థమని పట్టుకుపోవడం దగ్గర నుంచి, చేయి కడుక్కుంటే నీళ్లు ఎత్తుకుపోవడం దగ్గర నుంచి, ఆయన భోజనానికి కూర్చుంటే అంతటి మర్యాదస్తుడు, అంతటి సమవర్తి, అంతటి విజ్ఞానవేత్త, అంతటి ఆత్మదర్శనమైన యోగి. ఆయన ఒక్కరు లడ్డూలు రెండేసుకుంటారా? అందరికీ ఏది పెడతారో అది పెట్టాలి. ఆయన్ని విసిగించేశారు. నిజంగా ఆయన భోజనం చదివితే ఎలా బతికాడరా మహానుభావుడు, ఆ శరీరంలో ఎలా ఉన్నాడరా అనిపిస్తుంది. ఎంత తల కొట్టుకోవలసి వచ్చేదో, చెయ్యిలా పెట్టవలసి వచ్చేది. ఎప్పుడు చాలా చిత్రహింస కింద ఉంటుంది. మీరు చూడండి, 10 మందిలోకి వెళ్ళి గురువు గారు భోజనం చేస్తే శిష్యులు రక్షించాలి ఆయన్ని, అడిగితే వెయ్యాలి. ఎవరి మానాన వాళ్లే గురువుగారికి వేయడమే పుణ్యం అని తీసుకొచ్చి అదే పనిగా వడ్డిస్తే ఆయన దూడ మనిషి ఎలా తింటాడంత? ఎంత ఇబ్బంది పడవలసి వచ్చిందో. ఆయన నోరు కొట్టుకుని ఏం చెప్పేవారో పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు చాలా మంది. అయినా సరే మహానుభావుడు అలా లాక్కొచ్చారు. ఏ యోగి జీవితం, ఏ గురువు జీవితం దీనికి అతీతం కాదు. సాయిబాబా గారు సుఖపడ్డారనుకుంటున్నారా మీరు? బహుశः నాకు తెలుసున్నంత వరకు సాయిబాబా గారిని అపార్థం చేసుకున్నంతగా ఎవరిని అపార్థం చేసుకోవాలి. సాయిబాబా గారిని పూజ చేసే వాళ్ళల్లో 199 మంది జ్ఞానం కోసం కాదు, వైరాగ్యం కోసం కాదు. ఆయన జీవితాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాడు వ్యాఖ్యానం చేసేసి, ఎవడి నోటికొచ్చినట్టు వాడు మాట్లాడేసి, ఆయన దగ్గరికి వెడితే ఏదైనా అయిపోతుంది. కాబట్టి శాస్త్ర విరుద్ధంగా ఏం చేసేసినా సాయిబాబా గారి మార్గంలో ఉన్నామని ఓ మాట అంటే సరిపోతుంది. ఆయన సిగ్గుతో ఎంత ఏడుస్తుంటారో అర్థం చేసుకుంటే అరే రే మనం ఇలా బతకూడదనిపిస్తుంది. ఆయన ఎన్నడూ అలా చెప్పలేదు. నేను ప్రతి పుట 1000 క్యాండిల్స్ బల్బేసి చదివా. ఆయన అలా చెప్పలేదు. చెప్పని వాటినన్నింటినీ ఆచరించారు. ఆయన మీదకి నిట్టారు.
షిరిడి సాయిబాబా గారి మీదకి. ఆయన శరీరంతో లేరు కదా అని. కానీ ఆయన ఆర్తి అందవలసిన వాళ్ళకు అందుతుంది. రమణుల జీవితం అంతే. ఆయన శరీరంతో ఉన్నన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో. ఆ కోణంలో చదవండి. చంద్రశేఖర భారతి అంతే. శరీరంతో ఉన్నన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో. కామకోటి పరమాచార్య అంతే. ఎన్ని ఇబ్బందులు పడ్డారో మహానుభావుడు. ఇన్ని ఇబ్బందులు పడి కూడా వెలిగిపోతున్న దీపం తాను కాలిపోతూ ప్రకాశం ఇచ్చినట్టు అంత ఓర్పు పట్టి సందేశం ఇస్తూనే ఉన్నారు. అలా తప్ప బడలిపోలేదు జీవితంలో. అది వాళ్ళ గొప్పతనం. అంతటి మహాపురుషులు. అందుకే వాళ్ళ పేరు చెప్తే చాలు లోకం గౌరవించింది, జ్ఞానం కలిగింది, భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. ఇన్ని గొప్ప మార్గాలు ఆయన జీవితంలో మనకి ఆచరణ ద్వారా చూపించారు. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఎంత నిస్సంగంగా ఉంటాడో, ఎంత ప్రశాంత స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడో, మనసుకి ఏ రాగద్వేషాలు అంటుకున్నా మళ్ళీ పునర్జన్మలోకి వెళ్ళిపోతాడు. ఏ రాగద్వేషములు అంటకుండా చేతికి నూనె రాసుకుని పనస పండు కొట్టి తొనలు తీసే వ్యక్తి ఎలా ఉంటాడో, మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంత జాగ్రత్తగా సందేశమే తప్ప ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే సందేశమే. అందుకే అసలు రమణుల జీవితం లాంటి అద్భుతమైన జీవితం మీకు ఎక్కడ కనపడదు. అంతటి మహాపురుషుడు. శరీరము కాష్టము, ఇది సాక్షి ఆత్మ అంటే కట్టకడపటి వరకు అంతే. ఆ మాటకి ఇంకొక మాట లేదు. దాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఒకసారి పచ్చకామెరలు తగ్గించుకోవాలనుకున్నారు. డాక్టర్లకి లొంగలేదు, తగ్గిపోయింది. ఆయన అనుకుంటే సర్కోమా తగ్గించుకోలేరా? ఎందరో అడిగారు. ఎప్పుడో అప్పుడు పడాలి శరీరం. నింద లేకుండా బొందిపోదు. ఏదో కారణం లేకుండా డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? ఏదో కారణం రాసి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి. హార్ట్ ఫెయిల్యూర్ అన్నా రాయాలి, రెస్పిరేటరీ ట్రబుల్ అన్నా రాయాలి, లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిసార్డర్ వచ్చిందనన్నా రావాలి. ఏదో ఒకటి రాయాలి, రాసి చచ్చిపోయాడని చెప్పాలి. నింద లేకుండా బొంది ఎలా పోతుంది? ఈ బొంది పడిపోవలసిందే. ఎన్నాళ్ళు వచ్చిన పుళ్ళన్నీ తగ్గిస్తావు దానికి? పుండుకి పుండు వచ్చింది, ఎన్నాళ్ళు ఉంచమంటారని అడిగారు. అది అర్థమైంది సూర్యనాగమ్మ గారికి. శరీరం అంత క్షోభించిపోతోంది, సాక్షిగా ఉన్నారు. అదా ఇక ఉపయోగపట్టలేదు. నిత్తుర కారిపోతోంది, మాట రావట్లేదు, నరమా తెగిపోయింది, కాల వాచిపోయింది, 104 జ్వరం. అయినా దర్శనం కావాలనేవాళ్లే, అయినా కోరికలు కోరేవాళ్లే, అయినా మమ్మల్ని అనుగ్రహించాలనేవాళ్లే. అందుకే సూర్యనాగమ్మ గారు ఎత్తైన ప్రదేశం మీద నిలబడి అడిగింది, మా స్వార్థం మాది, వద్దింకా శరీరంలో విడిచిపెట్టేయండి మా భగవన్ అంటే అర్థం చేసుకున్న శిష్యురాలు సూర్యనాగమ్మ గారు. అది ఆయన శరీరం ఎంత కందిపోయినా, ఎంత శిథిలమైపోయినా లోకానికి సందేశం ఇస్తూనే ఉన్నారు. అంతటి మహాపురుషుడి గురించి మనం తలుచుకోకపోతే, ఆయన పేరు స్మరించకపోతే, ఆయనకి నమస్కరించకపోతే కృతజ్ఞులం అయిపోతాం. అటువంటి గురువుకి లోటు రాదు, మనకి లోటు వస్తుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఈ నేను గురించి చెప్తూనే ఓ మాట అంటారు, విజ్ఞాన దారి తెలియక. ఎంత అద్భుతంగా మొదలుపెట్టారంటే చిన్న పద్యం. విజ్ఞానం అనేటటువంటి దానికి అసలు దారే తెలియక అజ్జులు భగవద్వార్త తెలుపుటకు కాయ మనో వాక్కులు అజ్జులు యజ్ఞేశున కర్పింపక, ఆ యజ్ఞేశుడైనటువంటి పరమేశ్వరుడికి మనోవాక్కాయ కర్మలను అర్పించి భక్తితో శరణాగతి చేస్తే పొందవలసినటువంటి భక్తి చేత అసలు నేనుని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మార్చేసి, ఇది మేమే చేసేయగలం అని సాధనకి కూర్చుంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? ముందు చిత్తము శుద్ధి పొందుట కొరకు భగవంతుని భక్తితో ఆరాధించి వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మమైపోయారు. అయిపోయారు కాబట్టి ఇంకా ప్రారబ్ధంగా శరీరాన్ని మోస్తున్నాను అని అనేక పర్యాయాలు చెప్పారు. అయినా ఆయన్ని చూసి సంధ్యావందనం మానేస్తున్నాను అన్నాడు ఒక ఆయన. ఆయనకి దేహబంధువే. వెళ్ళి చెప్పారు, అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యట్టన్నారు. పిలిచి అడిగారు, ఎందుకు చెయ్యమని అడిగారు. మీరు చెయ్యరు కదా, నేను చెయ్యనన్నాడు. తప్పు, నువ్వు చేయకుండా ఉండకూడదు, నువ్వు చెయ్యి అని చెప్పారు.
నారాయణ మొదలియారు అనుకుంటాను, నాకు పేరు గుర్తుంటే. ఆయన వచ్చి అన్నాడు, 40 ఏళ్ళు మీతో కలిసి ఉన్నాను, నాకు బదిలీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, మీకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేయాలన్నాడు. ఆయన నవ్వి అన్నారు, 40 ఏళ్ల నుంచి నాతో తిరిగిన నీకు నేను తిరువన్నామలైలోనే ఉన్నానని అర్థమైందనమాట అన్నారు. ఆ ఒక్క మాట అర్థమైతే గురువు ఏమిటో అర్థం అవుతుంది. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత నిండిపోయినవాడు గురువు. గురువు ఎక్కడ లేడు? గురువు అంతటా ఉంటాడు. గురువు అంతటా ఉన్నాడు అన్ననాడే భయభక్తులు ఉంటాయి. మా గురువు గారు నిరంతరం నన్ను చూస్తూనే ఉంటారంటేనే నాకు భయం తప్ప, మా గురువు గారు నేనేం చేస్తే చూడొచ్చారనుకుంటే నేను ఎలా అయినా ప్రవర్తించవచ్చు. నువ్వు చేసేటటువంటి పని, నీ ప్రవర్తన దేని వలన కట్టుబడుతుంది అంటే 2 కారణములు. శాస్త్రమునందు భయము, గురువునందు భయము. ఈ 2 వదిలిపెట్టిన నాడు నువ్వు ఏదైనా చేసి ఏదైనా చేస్తున్నానని చెప్పచ్చు. నేను చాలా మంచి పని చేస్తున్నానని చెప్పి ఎంత అసహ్యకరంగానైనా చెయ్యొచ్చు. ఎందుకని? నీకు శాస్త్రం మీద భయమా, గురువు గారి మీద భయమా? నీకంటే మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అదే గురువు గారి మీద భయం ఉందనుకోండి, నా గురువు అంతటా ఉన్నారు, నా గురువు నన్ను చూస్తున్నారు, నేనేం చేస్తున్నానో గురువుగారు గమనిస్తున్నారు. నన్ను తెలుసుకోలేనంత అమాయకుడు కాదు గురువు. గురువు గారు తెలుసుకోగలరు. గురువు గారు బ్రహ్మం. ఆయన తెలుసుకోకపోయినా ఆయనకి తెలిసిపోతుంది. ఎవరో చెప్పేస్తారు, ఏదో రకంగా తెలుస్తుంది గురువుగారికి. గురువుగారికి తెలియకపోవడం ఉండదు. అప్పుడు గురువు గారు పిలిచి, ఏరా ఇందుకా నేను నీకు ఉపదేశం చేసింది అని అడిగితే నేను ఏమని బతకనప్పుడు. కాబట్టి గురువుగారు చూస్తున్నారు కాబట్టి నేను గురువుగారు చూస్తే శబాష్, శుభం భూయాత్ అని నా గురువు సంతోషపడేట్టు నేను బతుకుతాను. శాస్త్రాన్ని చెప్పిన ఈశ్వరుడు చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో. కాబట్టి ఎవడూ చూడలేదనుకోవడానికి అంతర్యామిగా ఆయనే ఉన్నాడు. నేను ఏం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు అనుకున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేయలేను, శాస్త్రం బట్టి నేను చేయగలను కదా. ఆయన ఎంత జాగ్రత్తగా, ఎంత బాగా ఎవరికి ఎలా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ అంత అందంగా మాట్లాడేవారు. 40 ఏళ్ళు నాతో ఉన్న నీకు నేను తిరువన్నామలైలోనే ఉన్నాను అనుకున్నావా అని అడిగారు. ఒక ఆయన విభూతి ఇచ్చి నేను అందరికీ రోగాలు నయం చేస్తానని తిరువన్నామలైలో దూరంగా కూర్చొని అందరికీ విభూతి ఇవ్వడం మొదలెట్టారు. పిచ్చి జనం అందరూ అక్కడికి పోయారు. పోయి విభూతి తెచ్చుకుంటుంటే రమణ మహర్షి అడిగారు ఒకసారి, ఏమిటది అందరూ ఏమిటి తెచ్చుకుంటున్నారని అడిగారు. అడిగితే ఎవరో వచ్చాడు, ఒక సాధువు, ఆయన ఏదో విభూతి ఇస్తున్నాడు, ఆ విభూతి తెచ్చుకుంటున్నారు, రోగాలు పోతాయిటన్నారు. ఆయన అన్నారు, చాలా అదృష్టం, చాలా సంతోషం. ఆయనకి అప్పుడు పక్కన ఉన్నటువంటి పరిచారకులు నూనె రాస్తున్నారు కీళ్ల నొప్పులకి. ఆయన అన్నారు, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చూస్తే వీడి కీళ్ల నొప్పులు వీడే తగ్గించుకోలేని వాడు వీడు మనకేం ఉపకారం చేస్తాడని మన దగ్గరికి అసలు రారా, విభూతి ఆయన దగ్గరికే పోతారు. ఎంత ప్రశాంతం, ఎంత సంతోషం. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండవలసిందే అన్నారు. అది అంతేకాని జనం వస్తున్నారా, జనం పోతున్నారా, నా దగ్గర ఉన్నారా, ఇంకోటి దగ్గరికి పోయారా, ఇవన్నీ చూసుకున్నవాడు, ఇంత పిచ్చి పెట్టుకున్నవాడు వాడేం నిలబడతాడు గురు పదవిలో? అడుగడుగునా జారిపోతాడు తప్ప. సంఘము ఎంత తెంచుకున్నాడో వాడు గురువు. ఆ స్థాయిలో నిలబడిన మహాపురుషుడైన ఒక్క మాట నోటితో మాట్లాడితే అందులో సందేశం ఉండేది. అసలు సూరినాగమ్మ గారి లేఖల దగ్గర నుంచి, కృష్ణ భిక్షువు పుస్తకం దగ్గర నుంచి, మీరు రమణ మహర్షి జీవితం మీద ఏ పుస్తకాలు చూస్తున్నా ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటాయి ఆయన మాటలు. ఏ మాట మాట్లాడినా అలాగే మాట్లాడతారు. అంత అద్భుతంగా ఉంటుంది సందేశాత్మకంగా. అంతటి మహానుభావుడు ఆయన. ఈ లోకానికి శాశ్వతంగా అందించారు కొన్ని. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు వినేటటువంటి భాగ్యానికి నేను నోచుకోలేదు. మీలో కొంతమంది పెద్దలు నోచుకుని ఉండొచ్చు. అందుకే నేను అందరినీ ఓ గాట కట్టి మాట్లాడటలేదు. నేను వినలేదు ప్రత్యక్షంగా. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినే భాగ్యాన్ని నేను పొందలేకపోయాను. అందుకని అలాగే పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని నేను పొందలేకపోయాను. కానీ ఆయన లోకానికి ఎప్పటికీ కూడా సందేశం మిగిలిపోవాలని అందించినటువంటి అద్భుతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిల్లో 2 పుస్తకాలు మాత్రం ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకటి ఉపదేశసారం, 2 అరుణాచల అక్షర మణమాల అంటుంటారు, మణిమాల.
ఒకదాని ప్రయోజనం ఏమిటి అంటే ఉపదేశము అన్న మాటకు అర్థం ఏంటంటే అంటే దగ్గరగా అని. ఉపదేశం ఎవరు చేస్తారంటే గురువు గారు చేస్తారు. జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి మనిషి మనసు మారి భగవంతుడికి దగ్గరవడానికి వీలుగా పెద్దలైన వారు చెప్పినటువంటి మాటలన్నీ ఉపదేశములే. శంకరులు చెప్పినా ఉపదేశమే, పరమాచార్య చెప్పినా ఉపదేశమే, భారతీ తీర్థస్వామి చెప్పినా ఉపదేశమే, షిరిడి సాయిబాబా గారు చెప్పినా ఉపదేశమే, లేకపోతే వివేకానందుడు చెప్పిన ఉపదేశమే, రామకృష్ణ పరమహంస చెప్పిన ఉపదేశమే. పెద్దలైన వారు మహాత్ములైన వారు చెప్పిన మాటలు ఉపదేశములు. ఆ ఉపదేశములన్నిటి సారమే ఇది. అంటే నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు, అందులో ఉన్నదే మళ్ళీ చెప్తున్నాను, ఆ సారమును అందిస్తున్నాను మీకు అని ఆయన ఇచ్చారు ఉపదేశ సారము అని. అది ఎన్ని భాషలలోకో తర్జుమా అయింది. అటువంటి ఉపదేశ సారము అన్న పుస్తకం ఒకటి. అది కొంచెం జాగ్రత్తగా పుస్తకాన్ని విచారణ చేసి అందులో చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని బాగా విచారణ చేసి మనసుని పట్టించుకుని సాధన చెయ్యాలి. అది పై స్థాయిలో ఉంటుంది. అది అందరూ పట్టుకోగలుగుతారు, పట్టుకోలేకపోతారు. అందుకే బాగా కిందకు వచ్చేసారు రమణ మహర్షి ఒక పుస్తకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని ఉన్న రోజుల్లో కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు. అయ్యా, మీరు మాకు ఏదైనా ఒక పాట లాంటిది రాసిస్తే మేము భిక్షకి వెడతాం, భిక్ష తీసుకురావడానికి వెడుతుంటాం తిరువణ్ణామలై వీధులకి. అప్పుడు లేదా గిరి ప్రదక్షిణం చేసుకునేటప్పుడు ఆ పాటలు పాడుకుంటూ వస్తాం. కాబట్టి ఆ పాటలు పాడుకుంటూ రావడానికి మాకు ఏదైనా పాట రాసి ఇవ్వండి అని అడిగారు. ఆయన అన్నారు, కొత్తగా నేను రాయడం ఎందుకు, ఎన్ని పాటలు లేవు భగవత్పరంగా, అవు పాడుకోండి అన్నారు. కాదు కాదు, మీరు వ్రాసి ఇవ్వండి అన్నారు. ఆయన ఆ సమయంలో గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఈయన నోటి వెంట వస్తుందేమోనని తెల్ల కాగితాలు పెన్సిలు పట్టుకు బయలుదేరారు. బయలుదేరితే ఆయన ఒక చోట కూర్చుని అరుణాచలం వంక చూసి, అరుణాచలం వంక చూడడం అంటే పరమేశ్వరుడి వంక చూడడం, చూసి ఆయన ఒక్కొక్క శ్లోకం రాశారు. ఆయన వ్రాస్తున్నప్పుడు, అది తమిళ భాషలో రాశారు, అది వ్రాస్తున్నప్పుడు ఆనందంతో ప్రేమతో ఆయనకి కళ్ళంబట బొట్ట 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 ధారల కింద నీళ్లు పడిపోయి కాగితాల మీద ఆ కళ్ళకి నీళ్లు చిప్పిల్లిపోవడం వల్ల కనపడేది కాదుట. మళ్ళీ తుడుచుకుని మళ్ళీ రాస్తుండేవారు, మళ్ళీ నీళ్లు కారిపోతుండేవి. వెంటనే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాటిని వ్రాశారు. అలా ఆయన 108 శ్లోకములను ఇచ్చారు. దాన్ని అరుణాచల అక్షర మణిమాల అనండి అంటారు. అది దానిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటటువంటి పాటగా ఉంటుంది, శృంగార రసంగా ఉంటుంది, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా సాధు పురుషుల నోట్లోంచి వచ్చేటటువంటి మాటలన్నీ కూడా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అన్నారు, మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అన్నారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. సాధు పురుషులైనటువంటి వారు సకృన్నత్వానత్వా ఒక్క మాట నమస్కారం చేసిన సరస్వతీదేవి ఎటువంటి కృప ఇస్తుందంటేట, వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మధు క్షీర ద్రాక్ష. మధు అంటే తేనె, తేనె పాలు ద్రాక్ష పండ్లు, ఇవి ఎలా ఉంటాయో అంత చక్కటి రుచికరమైనవై మనని భగవంతుని వైపుకి నడిపించడానికి కావలసినటువంటి సమర్థతని ఇవ్వగలిగినటువంటివై, పోషక శక్తిని ఇవ్వగలిగినటువంటి మాటలై ఉంటాయిట. అది సాధారణమైనటువంటి సాధు పురుషులు ఇచ్చేటటువంటి మాటలు. కానీ సాధువులు కూడా వినవలసినటువంటి మాటలు సాధువుల యందు ఉత్తముడైనటువంటి సాధువు చెప్తాడు. అవి ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు ప్రణయ గీతాలుగా చెప్తారు. పరమేశ్వరుణ్ణి ప్రియుడిగా స్వీకరించి తనని తాను తన జీవుణ్ణి కాంతగా భావన చేస్తారు. ఒక ప్రియురాలిగా భావన చేసి ఆయనతోటి పరమేశ్వరుడితోటి తనకి వివాహాన్ని కళ్యాణ ఘట్టాన్ని చెప్తూ ఆయనతో అనుబంధాన్ని కీర్తిస్తూ పాట పాడతారు. అందుకే కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అంటూ భజంతే ఏ సంతః కతిచితరుణా
మేవ భవతీం అంటారు. కతిచ తరుణా, ఎర్రటి సరస్వతీదేవి గురించి చెప్పారు. ఎరుపు రంజకత్వం. అందుకే ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు కూడా గభీరాభిర్వాగ్భి వివిధ రతి రంజనమమి అంటూ అది రంజకత్వాన్ని ఇస్తుంది అంటారు శంకరాచార్యుల వారు. అది ఎర్రని లక్షణం కలిగినటువంటి సరస్వతీదేవి. ఎర్రని సరస్వతీదేవి అంటే ఆమె అనుగ్రహాన్ని ఎవరు పొందారో అటువంటి వాళ్ళు అదిగో ఆ ప్రణయ సంబంధమైనటువంటి గీత రచన చేయగలుగుతారు. అది లౌకికమైన ప్రణయం కాదు, అర్థం లేనటువంటి కామంతో కూడుకున్నటువంటి లౌకికమైన ప్రేయసీ ప్రియుల మధ్య జరిగేటటువంటి వృత్తాంతములకు సంబంధించినటువంటి గేయం కాదు. అది విరించి ప్రేయస్యాదరుణలహరి అని, ఆ విరించి ప్రేయస్య బ్రహ్మగారి యొక్క ప్రేయసి అయినటువంటి సరస్వతీదేవి ఎర్రని రూపాన్ని పొంది 8 చేతులతో ఉంటుంది. అది ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై, ఒక చేతిలో ధనస్సు 5 పుష్పబాణములు, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో అమ్మవారి చేతిలో ఉండేటటువంటి పాశం. అది కాకుండా మిగిలిన 4 చేతుల్లోనూ ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరదముద్ర. 8 చేతులతో ఉన్నటువంటి ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎవరికి కలిగిందో వారు మాత్రమే పరమోత్కృష్టమైన సాధువులై, వారు లోపల జ్వలించిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వతమై, పరమేశ్వర స్వరూపమై, పరమేశ్వరుడితోటి ప్రణయాన్ని అపేక్షిస్తూ భగవంతుణ్ణి ప్రియుడుగా తమ జీవుణ్ణి ప్రియురాలిగా భావన చేస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అద్భుతమైనటువంటి పాటలని ఇవ్వగలుగుతారు. రమణ మహర్షి అటువంటి స్థాయిలో అరుణాచలేశ్వరుణ్ణి భర్తగా, తన జీవుణ్ణి భార్యగా, ప్రియురాలిగా భావన చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పిలుస్తూ ఇచ్చినటువంటి పుస్తకం అరుణాచల అక్షర మణమాల. అది 108 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పటికీ రమణాశ్రమంలో కానీ అరుణాచలంలో కానీ సాధారణంగా ఏం చేస్తారంటే ఆ అరుణాచల అక్షర మణిమాలలోంచి ఒక శ్లోకం చదువుతారు. ఒక శ్లోకం చదివేటప్పుడు ఒకరు చదువుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటారు. 3 మాటలు అరుణాచల శివ అని, 4వ మాట అరుణాచల అంటుంటారు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో కూడా ఆయన కార్తీక దీపాన్ని చూస్తూ కూర్చునుంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అంత్యవాసులు కొంతమంది శ్లోకం చెప్పేవారు, మిగిలిన వాళ్ళందరూ ఆ నామాలు చెప్తుండేవారు. అలాంటివి 108 శ్లోకాలు తమిళ భాషలో రచించారు. దాన్ని ఒకప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడిగారు, దీని ప్రయోజనం ఏమిటని అడిగారు. ఆయన ఒక్కటే మాట చెప్పారు, దీని ప్రయోజనం దీన్ని చదవడం వల్ల కలుగుతుందన్నారు. ఉపదేశసారం చదివితే కలిగేది కాదు, అర్థం అవ్వాలి. అరుణాచల అక్షర మణమాల అర్థం అవ్వక్కర్లేదు, చదివితే చాలు, పాడితే చాలు. అది పాడితే చాలు పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఉపదేశసారం విన్నవాడు, అర్థం చేసుకున్నవాడు ఏమవుతాడో అరుణాచల అక్షర మణిమాలని పరమేశ్వరుడి కంఠంలో వేసినవాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అంటే దానికి అధికార భేదం లేదు. చాలా తేలికగా హాయిగా ఆ శ్లోకం చదవడం, 4 మాటలు అరుణాచల శివ అని అరుణాచల శబ్దం వచ్చేటట్టుగా కీర్తన చేయడం. అంత గొప్ప శ్లోకాలు ఇవ్వగలిగిన వాళ్ళు సాధువులు కూడా అవి చదువుకునేటట్టుగా అటువంటి రచన చెయ్యగలిగిన వాళ్ళు ఉత్తములైన సాధువులు అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు సౌందర్యలహరిలో. కవీంద్రాణం చేత కమల వన బాలాతపరుచిం అన్న శ్లోకంలో. కాబట్టి భజంతే ఏ సంతః అంటారు. భజంతే ఏ సంతః, సంతః అంటే సత్పురుషులు అని. భజంతే అటువంటి వాళ్ళ శ్లోకాల్ని సాధు పురుషులైనటువంటి వారు కూడా భజంతి భజిస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అటువంటి శ్లోకం చెప్పగలగాలి అంటే కతిచదరుణామేవ భవతీం, ఆ ఎర్రని సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నవాడు తప్ప అసలు అటువంటి శ్లోక రచన చెయ్యలేడు. వాడు మహాభక్తి తత్పరుడై గొప్ప జ్ఞాని అయితే తప్ప ఇవ్వలేడు అని శంకర భగవత్పాదుల యొక్క నిర్ధారణ సౌందర్యలహరిలో.
అటువంటి స్థితిలో అందుకే ఆయన ఓ మాట అన్నారు, గభీరాభిర్వార్భి వివిధదతి సంత రంజనమమీ అని. అది ఎంతటి రంజకత్వాన్నో ఇస్తుంది అంటే ఎంతగానో ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు, అవి పాడుకుంటే చాలు, పరవశించిపోతారు అన్నారు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారంటే అది పాడుకోవడమే ప్రయోజనం కనుక కేవలం పాడుకోవడానికే కాదు, చక్కగా దాన్ని భాష తెలియకపోయినా తెలుసున్న భాషలో పాడుకోవడానికి వీలుగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా అంత పటిమ కలిగినటువంటి ఆ శ్లోకాల్ని చదువుకోవచ్చు. కాబట్టి రమణులు గొప్ప సద్గురువు, పరబ్రహ్మస్థితిని పొందినటువంటి మహాపురుషుడు. ఆయన నోటి వెంట వచ్చిన ఎంతటి ఎంతగానో ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు, అవి పాడుకుంటే చాలు, పరవశించిపోతారు అన్నారు. అటువంటి అరుణాచల అక్షర మణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారంటే అది పాడుకోవడమే కేవలం పాడుకోవడానికే కాదు, చక్కగా దాన్ని భాష తెలియకపోయినా తెలుసున్న భాషలో పాడుకోవడానికి వీలుగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు. తెలుగు భాషలోకి అనువాదం చేసి వచ్చే ఆ శ్లోకాలు, అది మనకి అదృష్టం. ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా అంత పటిమ కలిగినటువంటి ఆ శ్లోకాలని చదువుకోవచ్చు. కాబట్టి రమణులు గొప్ప సద్గురు, పరబ్రహ్మస్థితిని పొందినటువంటి మహాపురుషుడు. ఆయన నోటి వెంట చదువుకోకపోతే, ఆయన నోటి వెంట వచ్చిన మాటలు వినకపోతే, శ్రద్ధగా పరిశీలించకపోతే కోల్పోయినట్టు. మహాపురుషుల ప్రయోజనం ఒక వ్యక్తి, మీరు తిరువన్నామలై పెట్టరు, ఏ ఊరు వెళ్ళరు, నోరు విప్పి మాట్లాడరు, మీకు ఎప్పుడు మాట్లాడాలందో అప్పుడు ఎప్పుడో ఒక్క మాట మాట్లాడతారు. అదృష్టం సూర్యనాగమ్మ గారు వెంటనే రాశారు కాబట్టి అందే అని ఆయన అనలేదనుకోండి, లేకపోతే అవేమవుతాయి, అందరికీ అందరూ ఏదో హాల్లో కూర్చున్న వాళ్ళు మాత్రం వింటారు. ఒక్కొక్కసారి హాల్లో కూడా ఆడవాళ్ళకి వేరే వరస ఉండేది. కొంచెం ఆలస్యమై సూర్యనాగమ్మ గారు వెనక్కి కూర్చుంటే ఆయన ఏం చెప్పారో ఆవిడికి కూడా వినపడక లేఖ అసంపూర్తిగా పూర్తి చేశారు. అప్పుడు రాసుకున్నారు, అన్నయ్య ఆడవాళ్ల వరసలో ఆలస్యంగా వెళ్ళడం వల్ల వెనక్కి కూర్చున్నాను, భగవానుల మాటలు నాకు సరిగా వినపడలేదు, వినపడిందే ఈ ఉత్తరంలో రాస్తున్నాను. అటువంటప్పుడు మీరు ఇక్కడ ఉండడం వల్ల ఏమిటి లోకానికి ప్రయోజనం అని అడిగారు. ఒక ఆయన వెళ్ళి అడిగాడు రమణుల్ని. అడిగితే నేను కోపగించలేదు. ఆయన అన్నారు, అసలు ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. గురువుకి శరీరం మీద వ్యామోహం లేదు, అది పడిపోతుందని తెలుసు. గురువు గారి శరీరంతో లేడనుకోండి, చెప్పేవాడు ఎవడు? ఎప్పుడో అప్పుడు చెప్తాడు ఆయన, ఎప్పుడో అప్పుడు నోరు విప్పి మాట్లాడతాడు. అసలు గురువు శరీరం వదిలేస్తే ఇక చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం అంధకార బంధురం అయిపోతుంది. రెండు, అంతటి సద్గురువు లోకంలో తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన దీపస్తంభం. ఓ లైట్ హౌస్ ఉంటుంది, ఓడ వచ్చిందా రాలేదా వదిలేయండి, అది తిరుగుతుంటే పట్టణానికి అందం, సముద్రానికి అందం. ఒక్క మహానుభావుడు ఉన్నాడనుకోండి, ఆయన ఉన్నాడన్న కారణం చేత పరమేశ్వరుడు ప్రీతి చెంది ఉపద్రవాలు రాకుండా ఆపుతుంటాడు. ఉన్నాడు కదరా ఇంకా ఒక్కడు మహాభక్తుడని, ఆయన కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అంతటి పరమభక్తి తత్పరుడైన వాడు ఎక్కడుంటాడు? జ్ఞానిని మించిన భక్తుడు లేడని నేను మీతో మనవి చేస్తున్నాను కదా. అయినప్పుడు ఇంకా లోకానికి ఉపద్రవములు, సంకటములు ప్రారంభములు కావు. కాబట్టి ఒక గురువు నోరు విప్పి మాట్లాడా మాట్లాడలేదా అన్న దాంతో సంబంధం లేదు. గురువు శరీరంతో ఉండడమే మహోపకారం కాదు. ఇవాళ రమణులు శరీరంతో లేరు, పరమాచార్య శరీరంతో లేరు, చంద్రశేఖర భారతి శరీరంతో లేరు. ఆ మహాపురుషుల గురించి చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఏది ఆ అవకాశం? వెళ్ళి చూడగలమా? చూడడం కుదరదు. అదే ఆ మహాపురుషుడు ఉన్నాడనుకోండి చాలు, ఆయన దర్శనం చాలు. ఆయన దర్శనం చేసిన వాళ్ళు ఎందరో వాళ్ళ నోటి వెంట వచ్చిన మాట ఒక్కటే, పోతపోసిన బంగారు విగ్రహం, ఏమి తేజోమూర్తి, అంతే, ఇంకో మాట లేదు.
అద్భుత తేజస్సు అనేవారు. అంతే. గురువుకుండే ఐశ్వర్యం అదొక్కటే, ఆ తేజస్సు. ఎందుకని? నిరంతరం భగవదోపాసన చేసి 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 ఆ తేజస్సుని పొందుతాడు. అటువంటి తేజోమూర్తి ఉన్నాడు కాబట్టి దేశానికి పేరు, లోకానికి పేరు. ఒక్క రమణుల పేరు చెప్పి పాల్ బ్రాంటన్ రాసిన పుస్తకాల వల్ల ప్రపంచమంతా లేచి నిలబడి నమస్కారం చేసింది. నా జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. శేషగిరిరావు గారని ఎంబీఎస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉండేవారు మా పినమామ గారు. ఒకసారి నేను ఆయన కలిసి అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం వెడితే అరుణాచలంలో మేము కొండ మీద తిరుగుతున్నాం. అంటే ఆ రోజున మాకు ఒక విచిత్ర సంఘటన ఒకటి కనపడింది. ఒక పాలవాడు ఒకడు వస్తున్నాడు. అతన్ని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావా లోపలికి అని అడిగాం. అడిగితే మీరు వెళ్ళలేరు, ఆ లోపల గుహ ఉంది, ఆ గుహలో ఒక యోగి ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, ఆయన గోల్డ్ అవి ఇంతంత పెరిగిపోయి ఉంటాయి, పాలు పోసి ఓ చిన్న పిడతలో అక్కడ పెడతాను, మర్నాడు కూడా ఉంటే తాగలేదు, పిడతలో లేకపోతే తాగాడు. నా జన్మ సౌభాగ్యం అని అందులో పోస్తుంటాను, నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ సూర్యుళ్ళ ఉంటాడు ఆయన, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఈలోగా ఒక క్రిస్టియన్స్ ఇద్దరు ఆడవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏదో పశ్చిమ దేశాల నుంచి వచ్చారు. వాళ్ళిద్దరి మెళ్ళో సిలువలు ఉన్నాయి. ఎవరి మతమైనా గొప్పదే, ఎవరి మతమైనా పాడు చేయమని, ఎవరి మతమైనా పాడైపోమ్మని చెప్పదు. మనిషి దాన్ని అర్థం చేసుకుని ఉన్నతిని పొందడంలో ఉంటుంది అంతే. కాబట్టి వాళ్ళిద్దరు వస్తున్నారు అరుణాచలం పర్వతం మీద. వస్తుంటే నేను మా పినమామ గారు నిలబడ్డాము. వాళ్ళు మమ్మల్ని చూసి ఇలా నమస్కారం చేశారు, నేను నమస్కారం చేశాను. మా పినమామ గారు ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా అన్నారు, యు ఆర్ రియల్లీ వెరీ 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 లక్కీ ఓన్లీ ఫర్ ది రీజన్ దట్ యు హ్యావ్ బార్న్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ ది అరుణాచల మౌంటైన్ ఎగ్జిస్ట్స్ అండ్ వేర్ ఏ మహర్షి లైక్ Sri Ramana has lived for decades and decades, but we are unlucky that we have born in a remote country in western place and we don't have Arunachala, we did not see Ramana Maharshi, we don't have the opportunity to enter into the ashrama and stay there for a couple of days. Every year or every month we can't come, but you can come and stay here. You can see all these holy places. You are a very lucky man. So we don't want to shake our hands with you. We just salute to you for your luck. మీరు చాలా అదృష్టవంతులు, ఈ దేశంలో పుట్టారు. మీరు ఎప్పుడో అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. అరుణాచల పర్వతానికి గిరి ప్రదక్షిణం చేస్తారు. ప్రపంచానికి దిక్సూచి అయినటువంటి భగవాన్ రమణులు పుట్టిన ప్రదేశానికి ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ కూర్చుంటారు. మేము ఎక్కడో పశ్చిమ దేశాల్లో పుట్టాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం. మీరు వచ్చినట్టు ఒక్క రాత్రిలో ఒక్క పగల్లో మేము రాలేం. మీరు భాగ్యవంతులు, మీతో మేము షేక్ హ్యాండ్ ఇవ్వం, మీకు మేము నమస్కరిస్తామని నమస్కారం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ సంస్కారానికి తెల్లబోయాను నేను నిజంగా. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళండి, ఎంతమంది విదేశీయులు వాళ్ళు చీరలు కట్టుకుని ఆడవాళ్ళు వడ్డన చేస్తారు. ఇంతంత బొట్లు పెట్టుకుని ఆ దగ్గర గదులు తీసుకుని గదుల్లో ఉండి రమణాశ్రమానికి వచ్చి వాళ్ళు విశేషమైనటువంటి ధ్యానంలో సాధన చేస్తారు. సిగ్గుపడుతూ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, కాసేపు ఇలా ఆసనం వేసి కూర్చోరా అంటే మనం కూర్చోలేం. వెన్నుపాము నిటారుగా పెట్టి ధ్యానం చేయరా అంటే చేయలేం. కాసేపు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినరా అంటే పావు గంటకోసారి మెడ వెనక్కి పాడేస్తాం. అంత నిద్ర చచ్చుగుణం. దానికి తోడు దరిద్రం ముందు వరుసల్లో కూర్చుంటాం. సిగ్గు ఉండదు అలా ప్రవర్తించడానికి. ఇన్ని జాడ్యాలున్న వాళ్ళం మనం. కానీ ఎక్కడో విదేశాల నుంచి వచ్చి రమణాశ్రమంలో ధ్యానంలో విదేశీయులు కూర్చునేటటువంటి విధానం చూస్తే మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో చూసుకుని మనం సిగ్గుపడిపోవలసి ఉంటుంది. నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఉదయం వేదపారాయణకు వస్తారు వాళ్ళు, మళ్ళీ బెల్ కొట్టినప్పుడు టిఫిన్కి ఎడతారు. వచ్చి మళ్ళీ ఇలా కూర్చుంటే, ఇలా కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చుని మధ్యాహ్నం వరకు ధ్యానం చేస్తారు. మెడిటేషన్ హాల్లోకి వెళ్ళి చూస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే, అంత నిశ్శబ్దంగా ఉంటారు. అంత జాగ్రత్తగా సాధన చేస్తారు. పాల్ బ్రాంటన్ రాసుకున్నాడు, వెళ్ళిపోబోయాడు, ఇక్కడ దొరకలేదు శాంతి అని. మహర్షి గుచ్చి చూశారంతే. ఆ మౌనం ఆ చూపుల్లో అందింది.
ఆయన పుస్తకాలు రాసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రమణ వైభవం తెలిసింది. మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పమన్నారు. ఆయన అలాగే కూర్చుని నోరు విప్పకుండా అలా చూశారు అందరి వంక 4 గంటలు. 5 నిమిషాలు కాదు, నిమిషం కాదు, అందరు అలా చూస్తూ ఉండిపోయారు. 4 గంటలు అయిపోయాక విరూపాక్ష గుహలో కూర్చున్న వాళ్ళందరికీ దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం తెలిసిపోయింది. నోరు విప్పకుండా దక్షిణామూర్తిలా మౌనంతో వ్యాఖ్యానం చేశారు. అంతటి మహాత్ముడు, కారణజన్ముడు, అపర సుబ్రహ్మణ్యుడు, అంతటి మహానుభావుడు. నేను ఎంత చెప్తే పూర్తవుతుంది రమణతత్వం? తినబోతూ ఉండగా రుచి ఎందుకు? మీరు ఎలాగో అరుణాచలం వెళ్ళబోతున్నారు, గిరి ప్రదక్షిణం చెయ్యబోతున్నారు, రమణాశ్రమంలో ప్రవేశించబోతున్నారు. చక్కగా చూడండి ఆ మెడిటేషన్ హాలు, రమణ బావి, ఆయన శరీరం విడిచిపెట్టినటువంటి గది. అక్కడే వాళ్ళ తమ్ముడు ఆ నాగసుందరం గారు సన్యాసం స్వీకరించి నిరంజనానంద స్వామి మఠాన్ని ఆ స్థితికి తీసుకొచ్చిన వారు. వారి కొడుకు వెంకటరామన్ గారే రమణ మహర్షి యొక్క అంత్యేష్టి సంస్కారం అంతా చేశారు. ఆ మహానుభావులు ఎంతమందో అబ్జార్బ్డ్ ఇన్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని బోర్డ్స్ ఉంటాయి. ఎంతమందో రమణాశ్రమానికి వచ్చి ఆ కొండలోకి చేరిపోయారు. అంతమంది తరించిపోయారు. ప్రపంచానికి అంతటికి నువ్వెవరో తెలుసుకో అన్న ఒక్క మాటతో అంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అంతటి సజీవ గురువు రమణ మహర్షి అంటే. అటువంటి అరుణాచల క్షేత్రం ఒక రాత్రి ప్రయాణం చేస్తే తెల్లవారేటప్పటికి 9-10 అయ్యేటప్పటికి వెళ్ళిపోగలిగినంత దగ్గరలో అటువంటి క్షేత్రం ఉన్న చోట పుట్టగలగడం మన జన్మాంతర స్కృతం. అటువంటి దేశంలో మనం పుట్టి వాళ్ళందరూ అలా పొంగిపోతుంటే గ్రీన్ కార్డు పోతుందని చెప్పి కడుపుతో ఉన్న వాళ్ళు అమెరికాలో పురుళ్ళు పోసుకునే దౌర్భాగ్య స్థితికి వాళ్ళ జాతి జారిపోయింది. ఎంత మనం నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో, వేదభూమి కర్మభూమి అని విమానం దిగుతూ ముట్టుకుని నమస్కరించి మట్టి తీసి తల మీద వేసుకుని విదేశీయులు దిగుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు పోతుందని, ఇక్కడికి వచ్చిన పిల్ల కడుపుతో ఉందని తెలిస్తే పుట్టగానే గ్రీన్ కార్డు వస్తుందని పురిటికి ఎగరేసుకుంటూ తల్లిదండ్రులు కూడా బయలుదేరి విమానంలో అమెరికా వెళ్తున్నారు. అంత దారుణమైన స్థితికి ఇవాళ మనం జారిపోయాం. నాకేం మొహమాటం లేదు ఉన్నట్టు చెప్పడానికి. కాబట్టి ఆ స్థితి మారవలసి ఉంటుంది. నిన్న శోభానాయుడు గారు కూడా తల కొట్టుకున్నారు. కూచిపూడి నృత్యానికి అమెరికాలో ఉన్న ఆదరణ ఇవాళ ఇక్కడ లేదండి. టీవీ సీరియల్కి సినిమాకి ఈ రెండిటికే ప్రాధాన్యం. అంతటి కళాకారిణి ఆవిడే అంత ఆవేదన చెందారంటే భారతీయ సంస్కృతి పాడైపోతోందని అంత ఆర్తి చెందుతున్నారంటే దానికి పరిష్కారం ఒకటే. మన పిల్లలతో అరుణాచలం వెళ్ళడం, భగవాన్ రమణుల యొక్క ఆ అధిష్టానాన్ని చూపించడం, ప్రదక్షిణం చేయడం, వాళ్ళకి ఆ వైభవం అంతా వివరించి చెప్తే మళ్ళీ మన జాతి సంస్కృతి ఉద్దీపనమై అందరం పూర్వ వైభవాన్ని పొందగలిగినటువంటి స్థితిని చేరుకుంటాం. భగవాన్ రమణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు సమస్త కాలముల యందు మన అందరికీ ఉంటాయి. నేను ఈ మాటతో పూర్తి చేస్తూ, నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను అరుణాచల అక్షర మణమాల తీసుకొచ్చాను. ఇవాళ నేను ఈ మణిమాలలోంచి 11 శ్లోకాలు చెప్తాను. ఎందుకంటే సంప్రదాయంలో ఏం చేస్తారంటే కనీసం 11 చదువుతారు. 11 శ్లోకాలు చదువుతాను. నేను మీకు తమిళంలో ఉన్నది చదివినా దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ అర్థం కాదు. తెలుగులో శ్లోకం చదివాను అనుకోండి, కొంతలో కొంత భావం అర్థం అవుతుంది. కాబట్టి తెలుగు చేయబడినటువంటి శ్లోకాన్ని చదువుతాను. నేను శ్లోకం చదువుతాను, మీ అందరూ ముక్త కంఠంతో, అంతకన్నా మనకు అదృష్టం ఇంకోట్లేదు, రమణులు పరవశించిపోతారు. ఆయన ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు కూడా ఆనామమే పలికారు అందరూ. ఆనామమే వింటూ ఆనంద భాష్పాలు కారుస్తూ శరీరాన్ని వదిలిపెట్టారు. ఇంత గొప్ప భగవానుల గురించి మనం మాట్లాడుకున్నందుకు చక్కగా మనందరం ఆ నామాన్ని చెప్పుకుంటే సాయిబాబా గారు, రమణ మహర్షి పరవశించిపోతారు. ఆ వాళ్ళ అనుగ్రహమే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి నేను ఒక్క 11 శ్లోకాలు చెప్తాను. మీ అందరూ కూడా నేను చెప్పినటువంటి ఆ నామాన్ని చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల
అందసుందరముల వలె చేరి నేను నీ యంద భిన్నమై అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. లోదూరిలాగి నీలో గుహను చేరగా అమరించితేమొకో అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఏరికై ఏలితివి నీవిట్లు విడచిన అఖిలంబు నిందించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ నింద తప్పుకో నిన్ను తలచుట మాని ఎవరు చేజార్చుకుందురు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంటే అరుణాచలేశ్వరుడు రమణుల యొక్క జీవుడనేటటువంటి కాంతని తన గుణముల చేత బలవంతంగా ఆకర్షించి తనదానిగా చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను పరాయి వాళ్ళు తీసుకెళ్లిపోతే అరుణాచల నీ పుంస్త్వానికి నువ్వు పురుషుడు అన్నదానికి పౌరుషం ఎక్కడిది, కాబట్టి నన్ను నీదానిగానే ఉంచుకో అంటే ప్రేయసీ ప్రియులులా అంత స్వతంత్రంగా కీర్తించారు. అద్భుత కవిత్వం అంటారు దాన్ని.